Hello, namaste, guys, to everyone present here, and a warm welcome to Coffee and Convo, where the conversations get alive. We are super happy to have you here, and we are so happy that you're enjoying the conversations and content. Thank you all for your continuous support and love. So today's convo is going to be super special for all of us, and as well as you, as well as for you guys. So I think you all must be familiar with the quote saying, "When words fail, music speaks." Music, wow, doesn't it sound peaceful and emotional? So music is nothing but a positive energy of love. So by listening to these lines, I think you guys would have guessed it that today's guest is gonna be someone related to music. And yes, you guessed it right, Vidya. Okay, so hi guys, hello everyone. So if I'm not wrong, already మీరు ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని లూప్ లో వింటూ ఉంటారు రోజు. ఇట్స్ నన్ అదర్ దెన్ దూరం కరిగినా మౌనం కరుగునా అని ఈ సాంగ్ తోటి నిజంగా మనందరి మనసుల్ని కరిగించేశారు ఆయన. అండ్ ఎస్, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, హీఈస్ నన్ అదర్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొడగండ్ల గారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ రోల్ కే పరిమితం అయిపోకుండా హీఈస్ ఆల్సో ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్ అండ్ వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఆయన్ని ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఇన్వైట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్, ఐఎమ్ విద్య. I'm Sai Kumar. Let the talks begin. Coffee and Convo, where the conversations get alive. సో మేము చేసిన కొద్దిపాటి రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటంటే మీరు వరంగల్లో పుట్టి పెరిగారని తెలుసుకున్నాము. సో మీ చైల్డ్హుడ్, మీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయి ఉంటుంది, అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో హౌ వాజ్ ఇట్ సార్, మీ చిన్నప్పటి లైఫ్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అక్కడ వరంగల్కి సంబంధించి? మెమరీస్ ఎప్పుడైనా బాగుంటాయి చిన్నప్పటి స్కూల్ అంటే మా చాలా విలేజ్. రామప్ప మీకు టెంపుల్ ఐడియా ఉందా? యునెస్కో రికగ్నిషన్ వచ్చింది రీసెంట్ గా. రామప్ప టెంపుల్ కి మాది ఒక 3 కిలోమీటర్స్ దూరం అనమాట. కేశవాపురం అని ఒక గ్రామం. అంటే అప్పుడు పొద్దునక బస్సు, రాత్రికి బస్సు వచ్చేది. ఇప్పుడు రోజుకి 4 బస్సులు తిరుగుతున్న గ్రామం. అంటే ప్రపంచానికి దూరంగా ఉంటది, ప్రశాంతత దగ్గరే ఉంటది అనమాట మా ఊరు. సో ఉంటది రిలాక్సేషన్ కోసం. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది సార్? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్. చైల్డ్హుడ్ అంటే నార్మల్ అందరిలానే మా ఊర్లోనే నేను 5th వరకు చదివాను. తర్వాత 6th ఒక హాస్టల్ వేసారు, బట్ హాస్టల్లో నేను ఉండలేదు. సో వచ్చి మళ్ళీ 7th to 10th మళ్ళీ మా పక్క అంటే ఒక 10 కిలోమీటర్స్ దూరం వెళ్తే టౌన్ అనమాట. ములుగని చెప్పి ఇప్పుడు జిల్లా అయింది అది. ఒకప్పుడు మాకు టౌన్, దగ్గర టౌన్ అనమాట. సో అక్కడ 7th నుంచి 10th వరకు చదివాను, శ్రీ అరవింద విద్యా మందిర్ అని. ఇంకా నార్మల్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కొంచెం బాగా స్టడీస్ ఎక్కువనే ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా అక్కకు నాకు బాగా కాంపిటీషన్ ఉండే యాక్చువల్లీ. తను అక్కడ ఒక 2 years ముందు, అంటే 2 classes ముందు అనమాట. సో తనకి ఎక్కువ మార్క్స్, దానికి టార్గెట్ పెట్టి క్రాస్ అవ్వాలి అట్లా అనేవాళ్ళు అనమాట. సో ఊరికే అట్లా. సో అక్కడ బాగా టాపర్ ఉండే, తను కూడా డిస్ట్రిక్ట్ టాపర్ SSCలో. తను మళ్ళీ తన స్పోర్ట్స్ లో ఎక్కువ అనమాట. తన నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ తను. అంటే ఇప్పుడు జేపీ మోర్గాన్ లో తను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయింది కానీ, బట్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మోర్ టువర్డ్స్ అంటే ఎడ్యుకేషన్ వైపు, ఇంకా మోర్ స్పోర్ట్స్ వైపు, కల్చరల్ యాక్టివిటీస్ బాగుండేది. దీంట్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే అదే ప్రొఫెషనల్ కాదు కానీ, బట్ ఇంట్లో మా డాడీ కూడా పాటలు అది ఇష్టం ఉండే. సో టేప్ రికార్డ్ అది ఫస్ట్ మా ఊర్లో ఫస్ట్ టేప్ రికార్డ్ కూడా మా డాడీ అనమాట. సో అట్లా ఊర్లో బాగుండే అనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మిగతా కూడా ఉండే. ఓకే. సో సార్, అయితే మీ లైఫ్ లోకి మ్యూజిక్ అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయింది? ఇలా మీ ఫాదర్ కి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అసలు ఫస్ట్? లేదంటే నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మాకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉండేటను. వేరే స్కూల్ కి మా స్కూల్ కి ఉంటే అప్పుడు ఎవరో ఒకరు
పాడాలి కాబట్టి సో అప్పుడంటే ఎక్స్ట్రా వాళ్ళకి పాడిన వాళ్ళకి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి నేను ఎవరు పాడతారు అంటే నేను పాడతా అంటే ఇంకా నాకు నేర్పించారనమాట మేడం. సో పుణ్య ప్రవేశం ఫస్ట్ నేను నేర్చుకున్న పాట. సో అది నేర్చుకొని పాడితే నాకు ప్రైజ్ వచ్చింది. సో ప్రైజ్ వస్తే ఇంకా స్పెషల్ బాగానే ఉంది. ఏదో క్లాస్ లో కూడా మంచి రికగ్నైజ్డ్ ఉంది, ప్రైజ్లు వస్తున్నాయి, ఇంట్లో కూడా కొంచెం చెప్పుకోవడానికి ఉంది అని చెప్పి. సో అంటే మనం ఏదన్నా కొంచెం స్పెషల్ గా చూస్తారు కదా ఏదైనా సాధిస్తే. సో సో ఏదో బాగుంది కదా, సో ఇంకా దీన్ని ఇట్లే కంటిన్యూ చేద్దాం అని చెప్పి ప్రతి కాంపిటీషన్ కి వెళ్ళడం, అట్లా ప్రైజెస్ రావడం, అట్లా అనుకోకుండానే నాకు అది బీజం పడింది. ఇంకా మా మేడం ఉండే స్వప్న మేడం అంటే తను నేర్పించుండే అనమాట. సో అంటే ఎవరు పాడతారు అది ఇది అని అంటే నాకు అప్పుడు పాడడం అది ఇది కూడా రాదు, అంటే నాకు తెలియదు. సో నేర్చుకుని పాడతా అంటే అప్పుడు తను నేర్పించేది అనమాట. సో అట్లా అట్లా ఇంకా సో కాంపిటీషన్స్ కోసం స్పెషల్ రికగ్నేషన్ కోసం స్టార్ట్ చేసిన ప్రస్థానము ఇంత దూరం వచ్చింది. అమేజింగ్ సార్, అమేజింగ్. సో అంటే ఇంకా డీప్ గా మ్యూజిక్ డైరెక్షన్ చేసేంత స్టేజ్ కి వెళ్ళాలంటే మరి అంత ఆ వేరే ఇంకెవరైనా టీచర్ ఉన్నారా మీకు అంత డీప్ గా నేర్చుకోవడానికి? నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో మాకు మ్యూజిక్ టీచర్ ఉండే. యాక్చువల్లీ అది నా అదృష్టం. అది అంటే మా తెలుగు మీడియం, నేను పక్కా చదివింది తెలుగు మీడియమే 10th వరకు. సో వెళ్ళిన ప్రతి దగ్గర మాకు ఒక మ్యూజిక్ టీచర్ ఉండే, ఒక పీరియడ్ ఉండేది మాకు. యాక్చువల్లీ మ్యూజిక్ పీరియడ్ ఉండేది ఒకటి. అంటే మేము చదివిన స్కూల్స్ అరవింద విద్యా మందిర్ అంటే మేము ఆచార్య అని పిలిచేవాళ్ళం అనమాట, అంటే అంత తెలుగు. ఓకే. సో అట్లా అనమాట. సో ప్రాపర్ తెలుగు టీచ్ చేసేవాళ్ళు. అండ్ మాకు ఈ లైట్ మ్యూజిక్ చెప్పేవాళ్ళు, ఫోక్ చెప్పేవాళ్ళు. సో ఇదంతా ఉండేది. సో నాకు అనుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఒక టీచర్ నాకు తారసపడడం, నేను కనెక్ట్ అవ్వడం, వాళ్ళని కాంపిటీషన్స్ తీసుకెళ్ళడం, ఇట్లా ఇట్లా స్కూల్ నుంచి నాకు ఉందన్నమాట. ఇంటర్లో లేదు, ఇంటర్లో హాస్టల్ అనమాట నేను. బట్ ఉండే ఇంకా నాకు తర్వాత కూడా ఇంకా అంటే నేను వెళ్ళిన ప్రతి చోట అది అంటే నేను ఇక్కడికి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం కూడా నేను ఏదో వాంటెడ్ నాకు చిన్నప్పటి నుంచి రాసుకొని నేను మ్యూజిక్ అవ్వాలి అట్లా ఏం అవ్వలేదు, అనుకోకుండా అయిపోయింది అది. సో ఎక్కడికి వెళ్ళినా అది నాకు అక్కడ కనెక్షన్ ఉండే అనమాట. సో అట్లా అట్లా నాకు మళ్ళీ మ్యూజిక్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ అట్లా స్టెప్ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నా నేను. అంటే వాంటెడ్లీ ఏది ఇట్లా ఇట్లా జరగాలి చేయాలి అని ప్లాన్ ప్రకారం ఏం లేకుండా దేవుడి ప్లాన్. దేవుడు సో instead of music choose instead of you choosing music chose you, అంతే కదా సార్? అంతే అంటే అది పెద్ద పదమేమో, బట్ యా అది మీకు కరెక్ట్ గా అవుతుంది సార్. యా. సో సార్ మరి మీకు ఇలా చాలా మంది టీచర్స్ హెల్ప్ చేశారన్నారు. సో అందులో మీ టీచర్స్ మీకు ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి? మీరు ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకొని ఫాలో అయ్యే వన్ బెస్ట్ అడ్వైస్ అయితే ఏం చెప్తారు? అడ్వైస్ అంటే ఇప్పుడు మనం ఒకటి ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే ఇదంతా ఇప్పుడు మనం వాళ్ళు నేర్చుకుంటుంటే ఏబిసిడీలు నేర్చుకుంటాము. ఒక టైం అయిపోయినాక మనం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతామని ఏబిసిడీలు మర్చిపోతాం కదా. అంటే అంటే వాళ్ళు మర్చిపోతాం కానీ భాష మనకు వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ చాలా ఇచ్చారు అవన్నీ. అంటే ఇప్పుడు అవన్నీ నాకు ఇన్బిల్ట్ గా సబ్ కాన్షియస్ లో వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళు చెప్పేది అంటే భయం లేకుండా పాడాలి, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి, నువ్వు పక్కా నేర్చుకొని వెళ్ళాలి, నేర్చుకోకుండా వెళ్ళొద్దు. సో నువ్వు నేర్చుకున్నావు అంటే పక్కా ప్రజెంట్ చేయగలగాలి. అంటే జనాల్ని ఏదో ఇంతమంది ఉన్నారు అది ఇది అనుకోకుండా నీ లోకంలో నువ్వు ఉండి అది పాడాలి. సో వాళ్ళని చూస్తే భయం అవుతుంది. ఇట్లా చిన్న చిన్న చెప్పేవాళ్ళు అనమాట టిప్స్ చిన్నప్పుడు. అండ్ నాకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండే. అంటే స్కూల్లో ఎప్పటికి నాకే వస్తుంది కదా అని చెప్పి ఒకసారి డమాల్ అయిపోయింది అనమాట. ఒకసారి ఏదో కాంపిటీషన్ లో అప్పుడు బట్టి ఇట్లా ఇట్లా జరుగుతుంది. సో అంటే అప్పుడు అంటే ప్రొఫెషనల్ గా ఏం చెప్పావు అంటే లైక్ ప్రొఫెషనల్ శాస్త్రీయ సంగీతం ఎక్కువ లేదనమాట చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్కి వచ్చినాక నేర్చుకున్నా కానీ సో అప్పుడు ప్రాపర్ రాగాల మీద స్కేల్స్ మీద అట్లా ఐడియా లేకపోయేసరికి నేను నా కంఫర్టబుల్ స్కేల్స్ తీసుకొని పాడడం అది ఇది. అప్పుడప్పుడు ఒకసారి నాకు పిచ్ ఎక్కువైపోయి నాకు అందకపోవడము. సో అది నాకు చాలా అంటే సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం అయితే జరిగేది అనమాట. సో అట్లా ప్రతిదీ కూడా వాళ్ళు అప్పుడు చెప్పి కూర్చోబెట్టి అంటే అక్కడ రూరల్ ఏరియాస్ లో లేకపోతే అక్కడక్కడ ఉండేది లైట్ మ్యూజిక్ వరకు చెప్తారు, కొంతవరకు చెప్తారు శాస్త్రీయ సంగీతం, బట్ డీప్ వెళ్ళారు అనమాట. సో అట్లా ప్రతి దాని నుంచి కూడా నేర్పేవాళ్ళు చెప్పేవాళ్ళు. అండ్ మెయిన్ అంటే నాకు అంటే వరంగల్ సైడ్ కానీ కరీంనగర్ సైడ్ కానీ ఇటు ఎక్కువ కళాకారులు ఉండే ఏరియా అనమాట అది. అంటే మీరు చూస్తే తెలంగాణలో మెయిన్ ఏరియాస్ అనమాట అవి. అంటే కలామ తల్లి ముద్దు బిడ్డ ఊరుగల్లు గడ్డ చాలా మంది అక్కడ నుంచి చంద్రబోస్ గారు, ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ వీళ్ళందరూ కూడా అక్కడి వాళ్ళే అనమాట. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన రాజకందుకూరి గారు వీళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు కదా. చాలా మంది ఎక్కడ వాళ్ళు ఉన్నారు, వరంగల్ వాళ్ళు. సార్ మీరేమో చాలా లైట్ గా అలా లైఫ్ అలా తీసుకెళ్ళింది నన్ను మ్యూజిక్ డైరెక్టర్ వరకు అన్నారు. బట్
ఐ మీన్ లైక్ ప్రొఫెషన్ కి ప్యాషన్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ డైరెక్షన్ మీరు ప్రొఫెషన్ గా తీసుకోవాలంటే వి గెట్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్షన్. అంటే చాలా రిస్కీ జాబ్ అది. అండ్ మీరు ఇన్ఫోసిస్ లో జాబ్ వదిలేసి యూనో మ్యూజిక్ నే యూనో మెయిన్ ఫీల్డ్ గా తీసుకొని వెళ్ళడం అనేది పెద్ద పెద్ద డిసిషన్ లైఫ్ లో. అండ్ మీరు ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు ఐ మీన్ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉంటారు, అండ్ చేంజెస్ కూడా వచ్చి ఉంటాయి చాలా. ఎవరికి చెప్పాలో చెప్పకుండా వచ్చిన యాక్చువల్లీ. అంటే ఒకటే అండి, ఇప్పుడు ఏదైనా రిస్క్ ఉన్న చోటనే నీకు సక్సెస్ ఉంటుంది బేసిక్ గా. అంటే నువ్వు ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటే మనం ఏం ఇప్పుడు అంటే అప్పుడు నేను ఎంటెక్ చేసినప్పుడు కూడా మా క్యాంపస్ లో ఒక్కనే అనుకుంటా నేను సెలెక్ట్ అయింది. ఒక్కనే సెలెక్ట్ అయింది మా గ్రూప్ నుంచి. సో మా పేరెంట్స్ వాళ్ళు ఫుల్ హ్యాపీ ఉండారు. అంటే మాది అంటే నేను ఎడ్యుకేషన్ అంటే బీటెక్ ఎంటెక్ ఆ టైం వరకు డాడీ కొంచెం ఫైనాన్షియల్ చాలా లో ఉండే, అంటే చాలా అప్పులు అవి ఉండే, బిజినెస్ లో లాస్ అయ్యి. సో అప్పుడు నేను జాబ్ చేస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. ఓకే, నెలకి ఇన్ని డబ్బులు వస్తాయి, సో తను కొంచెం తన కాలం మీద నిలబడతాడు, ఇంకా అట్లుండే అనమాట. సో ఆ టైంలో నేను ఒక 5 months 6 months చేసి నాకు మనసులో అంటే వీకెండ్ వచ్చేది. నేను ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్కి వచ్చి సో ఇక్కడ కంపోజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళేది అనమాట. సో మా పేరెంట్స్ కి అర్థమైంది, అంటే వీడు ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వస్తున్నాడు వెళ్తున్నాడు, మరి కంపోజ్ మరి పర్ఫెక్ట్ అంటే మొత్తం ఫైనల్ గా రిజైన్ చేసి వస్తాడు డౌట్ వచ్చింది. సో నాకు చాలా మందిని కాల్ చేయించాలన్నమాట. అంటే ఇట్లా సినిమా ఇండస్ట్రీ మనం అనుకున్నట్టు ఉండదు, చాలా మంది అందరు తెలిసిన వాళ్ళు ఉంటేనే సక్సెస్ అవుతారు, అంటే మనం వెళ్ళి మళ్ళీ ఎటు కాకుండా అయిపోతుంది లైఫ్ అనేది. సో కొద్ది రోజులు ఒక 1-2 years జాబ్ చేసి తర్వాత కావాలి అంటే 2 parallel గా చూసుకోవాలి. సో అట్లా మోటివేట్ చేయించేవాళ్ళు. అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే వాళ్ళకు కూడా ఏంటంటే పాపం ఇంత కష్టపడి చదువుకున్నారు, సో ఎటు కాకుండా అయిపోతుంది వాడు ఎట్లా కష్టపడతారు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉంటుంది. మనకేంటంటే అయిపోయింది, చదివినాము, జాబ్ చేసినాము, అన్ని చూసినాము, ఓకే ఇంకా నెక్స్ట్ ఇది కూడా చూద్దాం, ఈ ఫేస్ కూడా అది ఒకటి అవుతుంది, మళ్ళీ బ్యాక్ వద్దాం మనకు ఉంటుంది. సో అంటే నాకు అంటే అమ్మ వాళ్ళకు వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు, అట్లా డిస్కరేజ్ ఎప్పుడు అంటే ఇప్పుడు టిల్ నో ఇప్పటికి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేయరు. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న సాధక బాధకాలు ఏందో వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు ఏదైనా ఆడే ఫంక్షన్ తీసుకెళ్తే వాళ్ళు చాలా సంతోషపడతారు ఇది కానీ ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే లైక్ ఇప్పుడు మా ఫాదర్ ని కూడా ఇప్పుడు గట్టిగా మీ కొడుకు ఏం చేస్తారు అంటే సినిమాలలో ఉంటాడు అని చెప్తాడు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారని తెలియదు. అంటే అంటే అంత అంత ఓకే మ్యూజిక్ పాటలు తెలియదు, ప్రాపర్ గా తెలియదు అనమాట. సో ఎప్పుడన్నా వస్తే కూడా నేను ఇప్పుడు మొన్న ఒకసారి పడితే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్షన్ అంటారు దాన్ని. సో అట్లా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, బాగా ఫీల్డ్ మీద అది ఇది బాగా చదువుకున్న వాళ్ళు అయితే అరే అది ఇది అని చెప్పేది ఏలు పెడతారు. సో మా వాళ్ళతో నా ప్రాబ్లం ఏం లేదు. సో వాళ్ళకి చిన్నప్పుడు నమ్మకం పర్ఫెక్ట్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే కాకపోతే కొంచెం భయం ఉండే మీరు అన్నట్టు. ఇక అది అంటే ఇప్పుడు మరి ఆ టైంలో మళ్ళీ మనకు ఇటు జాబ్ లేక ఇటు ఆపర్చునిటీస్ రాకపోతే అప్పుడు ఇంట్లో కూడా అంతంత మాత్రంగా ఉండదు కదా, మళ్ళీ వాళ్ళ కూడా బర్డెన్ కదా. సో అది ఉండే కానీ బట్ అంటే మనం మళ్ళీ అది స్టెప్ తీసుకోకపోతే లైఫ్ లో మళ్ళీ రేపు పొద్దున ఎంత పెద్ద జాబ్ చేసిన ఎంత శాలరీ వచ్చినా ఎంతో రిగ్రెట్ అవుతాం కదా, అరే అప్పుడు చేసుంటే బాగుండు, అప్పుడు అసలు రిస్క్ చేయలేదే, చేస్తే బాగుండు. అది అది వచ్చినప్పుడల్లా మనకు చాలా చికాకు ఉంటది. సో అది రావద్దని చెప్పి అప్పుడు రిస్క్ చేసినాం అంతే. సార్ కానీ కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు సార్, మాకు సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. నేను తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే అప్పటికే నాకు హిట్స్ ఉన్నాయి. అంటే నేను ఇన్ఫోసిస్ లో జాయిన్ అయ్యేటప్పటికి నాకు అనుకోకుండా తరుణ్ భాస్కర్ కేన్స్ కి నామినేట్ అయింది, అండ్ పూసిన పున్నమి తెలంగాణ బ్రీత్ల సాంగ్ బీభత్సమైన హిట్ ఉండే. అప్పటికే చిన్న చిన్న చేస్తున్నాను. నేను చేయడం అంటే నాకు ప్రాపర్ ఎక్విప్మెంట్స్ అవి అదొక స్టోరీ మళ్ళీ అది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్ యాక్చువల్లీ. సో 2012 లో అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ తోటి అది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత మీకు బ్రేక్ ఇచ్చింది అయితే బందూక్ సినిమాలోంచి పూసిన పున్నమి విన. సో అసలు ఆ సాంగ్ స్టోరీ చెప్తారా? అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆ ఫేజ్ ఒకసారి, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారా? అంటే నేను 2000 అనుకోకుండా చేసినప్పుడు అంటే నాకు ఎక్విప్మెంట్స్ అవి లేవు ప్రాపర్ గా. నేను అంటే కంపోజిషన్స్ అవి చేసేవాడిని, నేను మోర్ లిరిక్ రాసేవాడిని. లిరిక్ కూడా అప్పుడు నేనే రాసేవాడిని అనమాట. నా లిరిక్స్ నేనే రాసుకున్నాను ట్యూన్స్ కి. రాసుకున్నాక శ్రవణ్ భరద్వాజ్ తన ఫీడింగ్ అంతా చేశాడు, ప్రోగ్రామింగ్ అంతా. శ్రవణ్ అంటే మీకు తెలుసు కదా, కల్కి చేశాడు రీసెంట్ గా, మళ్ళీ రాశారు. సో తను హెల్ప్ చేశాడు అనమాట. అంటే నేను అన్నని పిలుస్తా, వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ వైఫ్ నా క్లాస్మేట్ అనమాట టీకేఆర్ కాలేజ్ లో. సో సో అట్లా హెల్ప్ చేస్తే అట్లా నా ట్యూన్స్ కి లిరిక్స్ కి తన ప్రోగ్రామ్ తన అరేంజ్మెంట్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యి బాగా హిట్ అయింది అనమాట. అది చూసి నాకు బందూక్ డైరెక్టర్ నాకు
అప్పుడే ఫేస్బుక్ వాడుతున్న కొత్తలో నన్ను మెసేజ్ పెట్టాడు మెసెంజర్‌లో. ఇట్లా చేస్తున్నాము. మేము ఇట్లా 'బంధు' కనుక సినిమా చేస్తున్నాము అంటే, సార్ నేను అంటే ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ని కాదు సార్ నేను. ఇప్పుడిప్పుడు ఊరికే అట్లా అంటే నాకు నచ్చి నేను ఊరికే అట్లా చేస్తున్నా. బట్ నేను సినిమాని హ్యాండిల్ చేసేంత ఉందో లేదో నాకు తెలీదు అంటే, లేదు లేదు నాకు కొత్త వాళ్ళే కావాలి. కొంచెం కొత్త కలర్ అదంతా ఉండాలి అంటే, సరే ఎనీవేస్ ఒకసారి అయితే రండి అంటే నేను ఆఫీస్‌కెళ్ళాననమాట. ఆఫీస్‌కెళ్తే అప్పటికే నేను ఊరికే టైమ్ పాస్ కొన్ని ట్యూన్స్ పెట్టుకొని ఉన్నాను. నేను తనకి విని చాలా బాగా నచ్చినాయి తనకి. సో నచ్చి ఆ రోజున నెక్స్ట్ డే నా బర్త్‌డే ఉండే జాన్ 11థ్. నా బర్త్‌డే రోజు 11,000 అడ్వాన్స్ ఇచ్చి నువ్వు మాకు కన్ఫర్మ్ అని చెప్పాడనమాట. ఓకే. టైమ్ అనమాట. నాకు డబ్బులు అది ఇది ఓకే. ఓకే. అంటే నేనప్పుడు ఎంటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనో, ఎంటెక్ ఫస్ట్ ఇయర్‌లోనో ఉన్నా నేను. అంటే మీకు సినిమా పాట రిలీజ్ అయింది 2014 అయినా కూడా సినిమా స్టార్ట్ అయింది ఒక 1 ½ ఇయర్ ముందది. ఓకే. సో అరౌండ్ 12 ఎండ్ 13 ఆ టైంలో స్టార్ట్ అయిందది. సో అప్పుడు ఇస్తే అంటే ఫస్ట్ రన్నింగ్ కదా మనది. అంటే సినిమా అంటే నేను అప్పుడు చదువుకుంటున్నా అండ్ అట్ ది సేమ్ టైమ్ డబ్బులొచ్చినాయి కదా! సో అప్పుడు చేస్తే అప్పుడు ఇంకా మీ ఫస్ట్ అడ్వాన్స్ వస్తుంది. అది ఇది ఇంకా ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో అదంతా ఉండే ప్రిపరేషన్ ఉండే అన్నమాట. ఎట్లా చేద్దాం ఏంటిది ఇంకా ప్రోగ్రామింగ్, లిరిక్ రైటింగ్ ఇదంతా కొంచెం అవగాహన తెచ్చుకొని ఇంక అప్పుడు డీల్ చేసాం అది. బట్ బ్రేక్ ఇచ్చిందంటే నాకు అనుకున్నంత బ్రేక్ యాక్చువల్లీ 'పూసిన పున్నమి' ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే 'పూసిన పున్నమితోని' అప్పుడు ఆ రిలీజ్ అయిన టైంలో నేను లేను. అంటే నేను బెంగుళూరులో ఉన్నా. అప్పుడు ఎక్కువ పేరొచ్చిందయితే సింగర్ 'సాకేత్‌కి' అండ్ 'గోరటి వెంకన్నకే' వచ్చింది. ఆ! తర్వాత నేను చేసింది కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను అసలు ఇండస్ట్రీలో తెలియదు కదా చాలా మందికి. దాని తర్వాత నేను ఏమంటారు ఇంక ఇక్కడికొచ్చాక కొన్ని ఇంటర్వ్యూస్‌లో వేరే వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అంటే ఆ పాటలు విని అరే! ఈ పాట నువ్వా చేసింది అది అని చెప్పి అమెరికాలో నాటాకి అటు ఇటు ఐ మీన్ ఈ టీడీఎఫ్‌కి అటు ఇటు వెళ్ళినప్పుడు మెల్లమెల్లగా గ్రాడ్యుయల్‌గా అప్పుడు తెలిసిందనమాట. స్టార్టింగ్‌లో ఒక 6 మంత్స్ వరకు అంటే ఎట్లా తెలుస్తది తెలియని కూడా లేదు స్కోప్. నేను ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వలేదన్నమాట. అప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు నాకు రావడానికి. అప్పుడు అక్కడే ఉన్నా. ఇంక ఇటు టీవీ ఛానల్స్‌లో కూడా ఎక్కడ లేను నేను. సో ఇంకా పెద్ద జోక్ ఏంటంటే నా పక్కనుండి ఎవరో మొబైల్ తీసుకొచ్చి అన్న మీ మీ ఏరియాలో పాట బాగా హిట్ అయింది. బ్రీత్‌లెస్ సాంగ్ అంట పూసినప్పుడు ఉన్నవాడు నాకు వినిపించటంలో నేనే రైట్ చేశాను. అసలు నమ్మరు ఆ ఎట్లా ఫీలింగ్‌లో ఫీలింగ్ అంటే నమ్మితే బాగానే ఉంటారు. నమ్మరు కదా! నువ్వు ఇక్కడనే ఉంటున్నావు నుంచి నువ్వెప్పుడు పాట చేసినావు అంటారు. మళ్ళీ మనం క్యాంపస్‌లో దాయాలి కదా! నేను మ్యూజిక్ చేస్తున్నా అది ఇది ఎవ్రీ వీకెండ్ వెళ్తున్నా అంటే అది పర్సనల్ రీజన్ చెప్పి వెళ్తాము. ట్రైనింగ్ టైమ్‌లో ఉన్నప్పుడు. మ్యూజిక్ చేస్తున్నా అది ఇది అంటే మ్యూజిక్ ఉన్నప్పుడు ఈడికెందుకు వచ్చిందంటారు. సో ఇదంతా దాచి మనము అందులో ఉన్నాం కాబట్టి అరే! మనం చేసినామంటే ఎవరు నమ్మరు. బట్ ఏదో మరీ వెరీ క్లోజ్ సర్కిల్ ఒకరిద్దరు తప్ప ఎవరికీ తెలీదు. సో అది అప్పుడు రిలీజ్ అయిపోయినంక అప్పుడు మా డైరెక్టర్ ఫోన్ చేసి "సార్ నా పేరు పెట్టండి సార్. దీంట్లో నా పేరు లేదు యూట్యూబ్‌లో" అని చెప్తే అప్పుడు పేరు పెట్టినంక అప్పుడు ఓకే. మీరేనా చేసిందని. అంటే ఏమంటారు మనకు ఇష్యూ అన్నమాట. క్రెడిట్ అంటే ఇప్పుడు అంటే రావాలని కాదు. బట్ అంటే చేసినాం కదా! అట్లా ఐడెంటిఫికేషన్ ఉండాలి. మనం చేసిన రికగ్నిషన్ ఉండాలనుకుంటాం కదా! సో యెస్. అప్పుడు ఇంక ఇదైతే అప్పుడు తెలిసిందన్నమాట అందరికి. ఓకే. యెస్ సార్. సో మీరిప్పుడే చెప్పారు. అంటే ఎంత కష్టపడ్డారో ఐ మీన్ స్టార్టింగ్‌లో కూడా మీకు డివైసెస్ లేవు. ప్రోగ్రామింగ్ చేయడానికి కూడా ఎవరో ఆహ్, ఇంకో ఇంకో ఇంకొకరు ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు. సో ఇంత కష్టపడి యూ నో 3, 4 నిమిషాల సాంగ్ మనం పూర్తిగా ప్రిపేర్ చేసి ఆహ్, యూ నో ప్ర అందరికి ప్రెజెంట్ చేసిన తర్వాత జనాలు చాలా జడ్జ్‌మెంట్ చేస్తారు సార్. ఐ మీన్ వాళ్ళకు సాంగ్ వెనక వెనక ఉన్న కష్టం తెలియదు. సో జడ్జ్‌మెంట్ ఈస్ సో ఈజీ చేసేటప్పుడు మీ స్టైల్ ఏంటి? అండ్ ఎలాంటి పాయింట్స్ మీరు మైండ్‌లో పెట్టుకుంటారు? సో థట్ అందరికి నచ్చుతుంది. అందరికి నచ్చుతుంది కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ ద సాంగ్. స్క్రిప్ట్ అంతే. స్క్రిప్ట్‌ని బట్టి చేయడమే. పాటలు ఎప్పుడైనా మనకు సిట్యుయేషన్‌ని బట్టి, స్క్రిప్ట్‌ని బట్టి మెయిన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. ఇప్పుడు ఒక లవ్ సాంగ్, ఒక ఫెయిల్యూర్ సాంగ్ ఉందనుకోండి ఏదన్నా. దాన్ని ప్రాపర్ మెలోడీ, పాథోస్ వర్షన్ అట్లా చేయొచ్చు. లేదంటే ఫుల్ వెస్టర్న్‌లో చేయొచ్చు. లేదంటే ఒక ఫోక్‌లో సాడ్ తీసుకురావచ్చు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంది, వాళ్ళు చూపించే విధానము, డైరెక్టర్‌కి ఏ జానర్ ఇష్టం. సో దాన్ని బట్టి యూజువల్‌గా మేము కంపోజ్ చేస్తాం. అంటే ఈ సిట్యుయేషన్ ఇచ్చి ఇదొక పాట చేయండి అని యూజువల్‌గా అయితే చెప్పరు. అంటే ఇప్పుడు వాళ్ళు షూట్ చేసి ఎక్కడో ప్రాపర్ లొకేషన్స్ వాళ్ళ కాన్సెప్ట్‌ని బట్టి ఎళ్ళడమే అంతే. అంటే ప్రైవేట్ సాంగ్‌లాగా మనకు ఒక అంటే మనకు లిమిటేషన్స్ అవి ఇవి ఉంటాయి ఈ సినిమాలో బేసిక్‌గా. అంటే వాళ్ళకి చూపించడానికి అదంతా ఉంటే సో దాన్నన్నీ మైండ్‌లో పెట్టుకొని మనం చేయాల్సిందే. ఇక జడ్జ్ చేయడం అంటే ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటాం గదా!
ఇప్పుడు అరే ఇది ఆ ట్యూన్ లా ఉంది, ఆ సినిమా లా ఉంది అంటే బేసిక్ డైరెక్టర్స్ చెప్తారనమాట. ఇట్లా మాకు ఇది ఉండాలండి, ఇట్లా అనుకుంటున్నాము, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము. సో అంటే నాకు బై గాడ్ నాకు ఎవరైనా అట్లా చెప్పినోడు లేదండి, నేను ఎగ్జాక్ట్ గా దింపలేను, నా ఓన్ స్టైల్ నేను చేస్తా అని చెప్తాను. బట్ చాలా మంది డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే ఆప్షన్ ఉండదు. పెద్ద డైరెక్టర్ అడిగితే వాళ్ళకి ఇంకేం చెప్తారు వాళ్ళు. సో అది యాస్టిజ్ గా లేపి ఇక్కడ పెట్టి దానికి ముందు వెనకాల మార్చేస్తారు అంతే. సార్ సో ఒకవేళ మీ పర్సనల్ సాంగ్స్ కి వస్తే మీరు ఎలా అప్రోచ్ అవుతారు సార్ మీ ఓన్ ఆల్బమ్స్? ఇప్పుడు నేను ఇదివరకు అంటే వెరీ బిగినింగ్ లో మీరు అంటే చూస్తే ప్రేమించాను అని ఒక వీడియో సాంగ్ చేశా. 2011 ఆ టైంలో అది 25 లక్షల వ్యూస్ వచ్చినాయి దానికి. అప్పుడు జియో ఆ టైంలో ఏం లేని టైంలో 25 lakhs వ్యూస్ వచ్చినాయి. అంటే మన హైదరాబాద్ లో ఫస్ట్ వీడియో సాంగ్ చేసింది మేమే యాక్చువల్లీ. నేను బీటెక్ లో ఉన్నప్పుడు. వావ్. అను హనుమంత, అప్పుడు జెన్నీ హని వీళ్ళందరూ ఉండే అనమాట. ఇప్పుడు టీమ్ లాగా చేసి చేసినాం అనమాట అప్పుడు. ఇది వచ్చింది. సో అప్పుడైతే ఏం పరిధులు ఏం లేవు. సో ఇంక మేము మా ఇష్టం వచ్చినట్టు చేసేసినాం. చాలా బాగా వర్కౌట్ అయింది, బాగా హిట్ అయింది. 2 పాటలు చేస్తే 2 హిట్ అయినాయి. అప్పుడు ఈ వీడియో సాంగ్స్ కన్నా నెక్స్ట్ లెవెల్ సినిమా కాబట్టి సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ అందరూ ఈ వీడియోస్ కి వస్తున్నారు, ఇండిపెండెంట్ వీడియోస్ కి. తర్వాత నేను వైనాటే గర్ల్ అని చెప్పి మీరు నందుది ఒకటి చేసాం. అమ్మాయి వైరల్ కూడా బాగా వైరల్ అయింది అది. ఓకే. ఈలో ఫ్రీ లేకుండా అని చెప్పి నారిని యోగిన్ అవార్డు వచ్చింది దానికి యాక్చువల్ నేషనల్ లెవెల్లో. అంటే నాకు యాక్చువల్లీ అన్ని అంటే నేను ఎప్పుడూ ఖాళీ అంటే ఈ స్పాన్ ఆఫ్ 5-6 years లో ఇన్ఫోస్ రిజైన్ చేసినప్పుడు బంధు కారారు ఉండే, బొమ్మల రామారావు మనకు మూవీ ఉండే, తర్వాత మళ్ళీ యాంకర్ ఇది మా ప్రేమ. సో అంటే బ్యాక్ టు బ్యాక్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి, ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్, యుఎస్ లో షోస్ అవి ఇవి ఇంకా అన్ని ప్యాక్ ఉండే. సో ఇక్కడ కూడా రిగ్రెట్ అవ్వాల్సిన పని రాలే. అండ్ ఇంక మోర్ ఓవర్ మన చేతి నిండా పని ఉండేది. సో మనం ఇంక అప్పుడప్పుడే అప్కమింగ్ కూడా కొత్త కొత్త థాట్స్, ట్యూన్స్ అవన్నీ వచ్చేటివి. సో బై గాడ్స్ గ్రేస్ మంచిగానే ఉండే ఇంకా. సో మీరు కంపోజ్ చేసేటప్పుడు మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి సార్ మీ చుట్టూరా? సో ప్లేస్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది క్రియేటివ్ వర్క్ అది ఇదంతా. సో మీకు ఒక కొత్త ఐడియా రావడానికి, ఒక కొత్త ట్యూన్ రావడానికి ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్థమైంది నాకు. కరెక్ట్ సార్, రెహమాన్ సార్ అయితే క్యాండిల్స్ పెట్టుకుంటారు, కలర్స్ అన్ని నీట్ గా చూసేసుకుంటారు. అలా కొంతమందికి వాల్ కలర్స్ కూడా చాలా పర్టికులర్ గా పెయింట్ చేయించుకుంటారు. అట్లా ఎందుకంటే అంటే ఏం మరి నాకు బై గాడ్స్ గ్రేస్ ఏంటి అంటే నేను లెట్స్ సే ఇప్పుడు ఒక పెద్ద గొడవ అవుతుంది బయట, పెద్ద ఒక ప్రళయం వస్తుంది, అది ఇది నేను ఫుల్ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం చెమటలు వచ్చింది, నాకు రక్తాలు గారినే, పాట చేయాలి ఈవినింగ్ వరకు అంటే స్టూడియోకి వచ్చినాక అవన్నీ మర్చిపోతాను, నా మైండ్ లో ఏం ఉండదు. అంటే అంత ఓకే అంటే వన్స్ ఒకసారి నేను పాట చేయాలి అనుకున్నప్పుడు నాకు ఏ ప్లేస్ లో ఉన్నది నేను మీరు అట్లంటే ఉష్ణ పున్నమి సాంగ్ నేను ఉష్ణ పున్నమి సాంగ్ నేను కాలేజ్కి వెళ్తుంటే బైక్ మీద కూర్చొని కంపోజ్ పూసిన పున్నమి. అంటే నేను అప్పుడు సంథింగ్ ఊరికే అట్లా అనుకొని ఇంకా ఇంటికి వచ్చిన కంప్యూటర్ మీద పెట్టి ఎట్లా చేద్దాం అదే అంటే నాకు అంటే ఇదే ఇప్పుడు థాట్స్ అనేటివి మనం అది ఎట్లా చెప్తాం అంటే మనకు అది ఎప్పుడు స్ట్రైక్ అవుతుంది అని మనం ఏం చెప్పలేము బేసిక్ గా. అంటే ఫలానా ఇప్పుడు నేను ఒక మంచి బీచ్కి వెళ్ళినా కూడా నాకు ఒక ప్రశాంతమైన పాట రాకపోవచ్చు, బట్ నేను ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు రావచ్చు, లేదంటే సినిమా థియేటర్కి వెళ్తే నాకు అది రావచ్చు. సో అంటే నా దృష్టిలో అయితే మైండ్ ప్లేస్ అంతే, ఫిజికల్ ప్లేస్ ఏం కాదు, మైండ్ అంతే, ఆల్ అబౌట్ మైండ్. వెరీ వెల్ సెడ్ సార్. కానీ బండి మీద ఒక బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేశారన్నది మాత్రం ఎపిక్ సార్, అసలు మాటలు లేవు ఇంకా. బండికి బ్రేకులు పడ్డాయా లేదా సార్ మళ్ళీ? అప్పుడు ఐడియా వచ్చాక ఇంటికి వచ్చినాక మళ్ళీ దాన్ని కంప్యూటర్ మీద పెట్టా అంతే. దాన్ని ప్రాపర్ పాడి ఊరికే రఫ్ గా పాడి అప్పుడు ఊరికే అట్లేదో అనుకున్నాం. అంటే తను గోరెట్టి వెంకన్న గారు లిరిక్ ఇచ్చారనమాట ఒక 4 lines. సో అది నాకు మైండ్ లో ఉండే ఏం చేద్దాం అని. సో దాని మీద అప్పుడు అట్లా. అమేజింగ్ సార్, అమేజింగ్, అసలు అన్బిలీవబుల్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా దేనికి సంబంధించింది ఆల్మోస్ట్. జనరల్ గా ఇదర్ మ్యూజిక్ అయినా, కంపోజింగ్ అయినా, లిటరేచర్ అయినా, పెయింటింగ్ అయినా, దేనికి ఆర్ట్కి సంబంధించిన ఏ విషయం అయినా డెడ్ లైన్స్ పెట్టగానే లేని టెన్షన్ వస్తుంది. ఆర్ట్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వాలి, కానీ ఈ ఫీల్డ్ లో మీరున్న ఫీల్డ్ లో ఎప్పుడు డెడ్ లైన్స్ ఉంటాయి, ఇవాళకల్లా మీరు ట్యూన్ ఇచ్చేయాలి. సో అలాంటి టైంలో హౌ డు యూ పుష్ యువర్ సెల్ఫ్ సార్, లైక్ వర్క్ ఫినిష్ చేయడానికి? మీ దగ్గర ఒక ట్యూన్ బ్యాంక్ ఉంటుందా, లేకపోతే ఇలా మీకు జస్ట్ అలా ట్యూన్స్ వచ్చేస్తాయా? బేసిక్ గా ట్యూన్ బ్యాంక్ అనేది అందరూ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు నాకు మొన్న ఏదో నేను
అంటే నేను మా ఊరికి వెళ్ళాను అనమాట. విలేజ్ నుంచి వస్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంది. ఒక 2 ట్యూన్స్ చేసుకొని బ్యాంక్ పెట్టుకొని అంటే దేనికైనా పనికి వస్తే తర్వాత అని. సో ఒకటి టైం అంటే యూజువల్గా ఏంటంటే ఎందుకు అది ఉంటది అంటే సినిమాకు సంబంధించి చాలా పెద్ద అంటే చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం కదా అది. సో ఒక్క డిపార్ట్మెంట్ లేట్ చేస్తే సినిమాకి ప్రెషర్ పడుతుంది. సో వాళ్ళకి చాలా టైమింగ్స్ అవి ఉంటాయి కదా. సో డెడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా, ఫలానా డేట్ నాడు చేయాలి అని. సో సినిమా అనేది ఒక డెడ్ లైన్. అంటే ఈ వాడు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ కానీ అన్ని దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో మనం పాటలు లేట్ ఇస్తే అది చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో కాకపోతే మీరు అన్నట్టు ప్రెషర్ అయితే ఉంటుంది అట్లా డెడ్ లైన్ ఇస్తే. అంటే అది ఎవరికైనా ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక పార్టీ స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మీకు సినిమా ఓపెనింగ్ అయింది మీకు తెలుస్తుంది కానీ బట్ ఓపెనింగ్ అవ్వకన్నా ముందే 99% ఫిల్మ్స్ ముందే పాటలు అయిపోతాయి. ప్రీ ప్రొడక్షన్ అంటారు కదా. సో ప్రీ ప్రొడక్షన్ లోనే సాంగ్స్ అయిపోతాయి. సో సినిమా మీకు క్లాప్ కొట్టే ముందు ఫస్ట్ షాట్కి వెళ్లే ముందే పాటలన్నీ అయిపోతాయి, 90% అయిపోతాయి. ఇంకేదైనా పెండింగ్ ఉన్నాయంటే సింగర్స్ పాడాల్సినవో మిక్సింగ్ మాస్టరింగ్ పెండింగ్ ఉంటే తప్పితే ట్యూన్స్ లిరిక్స్ అన్ని ముందే అయిపోతాయి. ఓకే. ప్రీ ప్రొడక్షన్ అయ్యేసరికి మీకు అంత ప్రెషర్ ఉండదు. ఎక్కువ ప్రెషర్ ఉండేది ఎవరికి అంటే ఎడిటర్స్ కి ప్రెషర్ ఉంటది. ఆడ ఫైనల్ రిలీజ్ రేపేళ్ళనే ఉంటుంది, ఇంకా కట్ చేస్తూనే ఉంటారు సినిమా. ప్రెషర్ ఉంటుంది. ఇంకా ప్రెషర్ డిఏ కలరిస్ట్ కి ఉంటది. ఇంకా ప్రెషర్ చెప్పాలంటే ఇక వీళ్ళందరికీ ఈ నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళందరికీ టెన్షనే. సో మాది ప్రీ ప్రొడక్షన్ అయిపోతే ఆర్ఆర్ కి టెన్షన్ ఉంటుంది. మీరు అన్నది ఆర్ఆర్ కి అయితే కరెక్ట్. ఆర్ఆర్ కి 10 days లో సినిమా లేదు, ఆర్ఆర్ కొట్టాలంటారు. అప్పుడు టెన్షన్ ఉంటుంది. అది అప్పుడు ఉంటుంది. పాటల ట్యూన్స్ కి సాంగ్స్ కి అయితే టైం ఇస్తారు యాక్చువల్లీ. బట్ నాకేంటంటే అంటే నేను వెరీ క్విక్ కంపోజర్ అనమాట. నాకు అంటే నేను యూజువల్ గా ఇప్పుడు జట్టి అని ఒకటి వస్తుంది కదా మూవీ, అది ఆ పాట నాకు వాళ్ళు 4 నెలల టైం ఇస్తే నేను ఇంచుమించు 2 వారాల్లో ఫినిష్ చేసే పాటలన్నీ. అంటే ఆ మూడ్ అంటే ఆ మూడ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఆ స్వింగ్ లోనే మనం చేయగలిగితే బెటర్. ఇంకా మన గ్యాప్స్ ఇస్తే మనకు వర్కౌట్ కదంటే అది ఉన్నప్పుడే మనకు ఫ్రెష్ గా మనం కంటెంట్ విన్నాము, మనకు చాలా థాట్స్ వస్తాయి. సో ఓకే పర్లేదు, ఇవాళ ఒక థాట్ వచ్చింది, వాళ్ళు చేద్దాం. సెకండ్ థాట్ 2 నెలల తర్వాత తెచ్చుకుందాం అనడానికి ఉండదు కదా. సో ఆ థాట్ వచ్చినప్పుడు మనం పెట్టి దాన్ని చేయగలిగితే బెటర్. అంటే నేను అంటే ఎందుకు అంటున్నా అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా కూడా థాట్ వచ్చినట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే బెటర్ గా అయిపోతుంది. మళ్ళీ తర్వాత వస్తుందేమో టైం ఉంది అంటే అది వస్తుందో పీక్తుందో అది పాచిపోతుంది. పెడితే బెటర్. అంటే నేను అందుకే ఆల్మోస్ట్ నేను అంటే ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 500+ సాంగ్స్ చేసి ఉంటాను నేను ఇంచుమించుగా. అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి. ఇప్పుడు అంటే గవర్నమెంట్ అయితేంది, వైఎస్ జగన్ వాళ్ళకి అయితేంది, అండ్ పొలిటికల్ అయితేంది, తర్వాత యుఎస్ కి నాటా కన్వెన్షన్స్ అయితేంది. సో ఎందుకు అట్లా క్విక్ అయిపోతుంది అంటే మెయిన్ ఇంకా నాకంటే వెంటనే నాకు మైండ్ లోకి వచ్చింది అంటే అది పాటగా రూపం దాల్చడానికి పెద్ద టైం పట్టదు నాకు. జస్ట్ ఒక 2-3 days లో అయిపోతుంది నాకు. అంటే ప్రాపర్ ఇంకా అన్ని టెక్నీషియన్స్ అందరికి చెప్పేస్తే అది వెంటనే అయిపోతుంది. ఓకే సార్. సార్ మీ కాంపోజిషన్ లో ఒక గణపతి పాట రిలీజ్ అవ్వాల్సింది, కానీ వెరీ సాడ్లీ అదే టైంలో ఆ దేవుడు లోకాన్ని చేరుకున్నారు. సో అప్పటికి మీరు ఆల్మోస్ట్ 3 సాంగ్స్ చేశారని చెప్పొచ్చు బాలసుబ్రహ్మణ్యం గారితోటి. అండ్ ఇంకా చాలా మంది లెజెండరీ సింగర్స్ తోటి వర్క్ చేశారు మీరు. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా సార్ ఒకసారి? లెజెండరీ సింగర్స్ అంటే అంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరినైతే కొంచెం అడ్మైర్ అయ్యమని మరే వీళ్ళు అసలు తోపులు, వీళ్ళు అసలు అది అనుకుంటాం కదా, వాళ్ళందరితో నాకు వర్క్ చేసే అవకాశం వచ్చిందంటే అది మీరు అన్నట్టు ఇందాక తను అన్నాడు కదా మ్యూజిక్ చూస్ చేసుకుంది అంటే యాక్చువల్లీ ఇంక అందులో సింగర్స్ కూడా ఇట్లా వచ్చింది అనమాట. అంటే అది సుశీలమ్మ గారు నా ముందు జనరేషన్ మా తాతలు బేసిక్ గా. సో సుశీలమ్మ గారి చివరి పాట అంటే ఇప్పుడు తను పాడట్లేదు, చివరి పాట నా కంపోజిషనే. బొమ్మల రామారావు అనే మూవీలో తన బర్త్డే రోజు తీసుకొచ్చి పాడించాం అనమాట వందే మాతరం గారి స్టూడియోలో, అన్న స్టూడియోలో. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇంకా ఆ రోజు అసలు సూపర్ ఉండే. బాలు గారిది నేను లైవ్ పక్కన ఇట్లా చేయలేదు, అంటే అందరు చేసినట్టు బాలు గారు చేయలేదు, కానీ ఆన్లైన్ లో చేసినాం. అప్పుడు నేను యుఎస్ లో ఉన్నా ఒకసారి, ఇంకొకసారి ఏమో తను దుబాయ్ లో ఉన్నాడు. సో ఆన్లైన్ లో చేసాం అనమాట. సో వీడియోలో అట్లా చేసాం, తను అక్కడ చేసి పంపించాడు. సో వీళ్ళందరి దగ్గర శంకర్ మహాదేవన్ గారు అండ్ బాంబే జయశ్రీ గారు, చిత్ర గారు, ఆల్మోస్ట్ అంటే తెలుగులో అయితే అందరు సింగర్స్ అయితే వర్క్ చేశాను నేను. అంటే అందరూ పాడారు నా కంపోజిషన్స్ కి. సో మెయిన్ సిన్సియారిటీ ఉంటుంది వీళ్ళందరి లోపల, పెద్దవాళ్ళందరి లోపల చాలా సిన్సియారిటీ ఉంటుంది. అండ్ చాలా నేర్చుకునే లక్షణం, ఇంకా నేర్చుకోవాలి అంటే కరెక్ట్ పాడుతున్నామా లేదా. సో ఇప్పుడు మనకి ఎట్లా ఉంటాయంటే పెద్ద సింగర్స్ కదా, మనం చెప్తే వీళ్ళు వింటారా అని చెప్పి ఒకటి మనం అనుకుని లోపలికి వెళ్తాం థియేటర్స్ కి, అక్కడంతా రివర్స్ ఉంటుంది.
అంటే మేము కరెక్టే పాడుతున్నామా, ఇంకా చెప్పండి, ఇంకా బెటర్ ఇవ్వచ్చా, ఇట్లా అంటారు. ఇంత పెద్ద సింగర్స్ మనల్ని అడుగుతున్నారు ఏంటి అనిపిస్తుంది. అంటే naturally గా మనకు చాలా హ్యాపీ ఉంటది కదా, చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చిత్ర గారు అయితే నాకు సిచ్యువేషన్ చెప్పండి, సీన్ కూడా చెప్పండి అన్నారు. ట్యూన్ ఆ ఫీల్ చెప్తే నాకు సీన్ కూడా చెప్పండి అన్నారు చిత్ర గారు. అది ఎంతమంది అడుగుతారు? అంటే ఏ సీన్ లో వస్తుంది, దాని ముందేంటి వెనకాలేంటి అట్లా. సో వాళ్ళు ఏంటి అంటే వన్స్ ఒకసారి అంటే వాళ్ళ వాళ్ళ అనుకుంటున్న పేమెంట్స్ తీసుకుంటారు అంటే తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అంటే దానికి ఒక ఒక ప్రాణం పోస్తారు. ఇది నా పాట, ఇది రేపు పొద్దున అటు ఇటు అయినా కూడా అది అది అవ్వద్దు, దీనికి స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అని చెప్పి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు వాళ్ళు. అంటే అన్ని ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళు ఎంత పద్ధతి ఉంటుంటే రావడంతోనే ఒక నోట్బుక్ తీసుకొని రాసుకుంటారు. సినిమా పేరేంటి, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, లిరిక్ రైటర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్ని రాసుకొని స్వయాన వాళ్ళ చేతులతో రాసుకుంటారు పాట అంతా. ఇప్పుడు వస్తున్న వాళ్ళ మొబైల్లో టైప్ చేసి ఐప్యాడ్ లో కదా. వాళ్ళు అట్లా ఇప్పటికి కూడా వాళ్ళు ఎందుకు అట్లా మీరు రాసుకుంటారు, మీరు ఫోటో తీసుకోవచ్చు కదా అంటే, లేదు రాసుకుంటే కొంచెం నేర్చుకోవడం కూడా అవుతుంది కదా అట్ ది సేమ్ టైం. అండ్ ఏమైనా ఉంటే కూడా మాకు అర్థమైపోతుంది కదా, ఏముంది ఒక 10 నిమిషాలు అటు ఇటు, మనకు లైఫ్ లాంగ్ ఉండే పాట కోసం 10 నిమిషాలు ఎక్కువ పెట్టలేమో అంటారు వాళ్ళు. బేసిక్ సార్, బేసిక్. అవన్నీ అంటే నచ్చింది అట్లా. అంటే ఇప్పుడు నేను అంటే ఒక 3 years బ్యాక్ అంటే నేను అంటే అరౌండ్ 26-27 ఏజ్ లో నేను అందరు సింగర్స్ వర్క్ చేసేవారు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎవరు వీళ్ళు ఇంత ఎదిగినా ఇంత ఒదిగినట్టు ఉంటున్నారు, మనం ఇట్లా కాదు, మనం చాలా డౌన్ ఉండాలి, ఇంకా చాలా ఒబీడియంట్గా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి అంటే ఆ మెయింటైన్ చేయాలి అంటే మనం కూడా కొంచెం అని చెప్పి వాళ్ళని చూసి అంటే మనకి వెళ్ళిపోతూ ఉంటే ఇన్బిల్ట్ గారు ఇంత పెద్ద వాళ్ళు అట్లా ఉంటున్నారు, మనం ఎట్లా ఉండాలి అట్లా అని చెప్పి అందరిని చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ న్యూ ఏజ్ సింగర్స్ చూస్తాము, వాళ్ళని చూస్తాము, అంటే మనకే అర్థమైపోతుంది అంత ప్రొఫెషనల్, అంత పర్ఫెక్షనిస్ట్ ఉంటారు కదా. సో మనం ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవద్దు అనేది మన చుట్టూ ఉండే పరిస్థితుల్లో కూడా మనకు అర్థమైపోతుంది. అవును సార్. సో మీరు చెప్పినట్టు మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మీరు మాకు రెస్పాండ్ అయిన విధానం బట్టి అవన్నీ చూసి మేము ఇంత ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారేంటి, ఇంత ఫ్రీగా ఉన్నారేంటి అని మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం సార్. అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా రెస్పాన్స్, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే రైటర్స్ కానీ చాలా మంది, ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక నలుగురు తెలిసిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు, అంటే నేను రిక్వెస్ట్ చేశారు ఒక్కరైనా కొత్త వాళ్ళని పెట్టుకోండి అని చెప్తాను నేను. రెస్పాండ్ ఇస్తే ఏమవుతుంది అంటే నీకు ఇప్పుడు మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కదా, మనం అంటే పాటలు అది చేసినప్పుడు అది అంటే లక్కీగా నేను ఎక్కువ ఎవరి దగ్గర నాకు ఇవ్వండి ఛాన్స్ అట్లా ఏం అనలేదు, కానీ బట్ ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు. ఎందుకంటే వెరీ బిగినింగ్ లో మా ఫ్రెండ్ ఉండే అనమాట, నన్ను బాగా పాటలు చేస్తున్నావు, ఒక సినిమాకి నేను పరిచయం చేస్తా అని చెప్తే ఆ ప్రొడ్యూసర్ నెంబర్స్ నేను ఆయన మెసేజ్ చేసి అస్సలు రెస్పాండ్ అవ్వకపోయేది, ఆఫీస్కి వెళ్తే సరిగ్గా మాట్లాడకపోయేది, చాలా పెయిన్ ఉండేది. ఇట్లా అది ఇది కరెక్ట్ లేదని చెప్పి ఇంకా నేను అంటే కట్ చేస్తే మళ్ళీ వాళ్ళకు ఒకసారి కలిసి నా ట్యూన్స్ అన్ని ఇచ్చి నా పాటలన్నీ ఇస్తే తర్వాత మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకొని మళ్ళీ ఆ సేమ్ అదే పాటలు కొట్టించుండు అనమాట. ఆడియో రిలీజ్ ఫంక్షన్ దాకా తెలియలేదు అది నా పాటలే అన్న విషయం. అయ్యో అసలు రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ నా పాటలు పాడుకున్నది ఏందని అనిపించింది. అంటే దట్ వెరీ బ్యాడ్ కదా. అంటే తర్వాత అడ్రస్ లేదు ఆ ప్రొడక్షన్ ఎవరు, కానీ ఏదైనా కర్మ అనేది ఉంటది కదా. సో రెస్పాండ్ అయితే చాలా మంచి పద్ధతి, అయితే అవుతుంది లేకపోతే లేదంతే. ఒకవేళ అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది, కాదు అంటే అంత రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో రెస్పాండ్ అవుతుంది. మీకు కూడా ఎట్లా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు మంచిగా వస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అంటే చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ లో. సో ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అంటే, మీకు ఇట్లా ఉంటే ఇంకా మంచి వాళ్ళని తీసుకొద్దామని ఉంటది, ఇంకా బాగా చేద్దామని ఉంటది. ఇప్పుడు ఇట్లా ఎవరైనా కొంచెం మీకు బ్యాడ్ ఫేస్ చూపించారనుకో, ఇక మీకు కొంచెం డీలా పడిపోతారే, వర్కౌట్ కొంచెం రెస్పాండ్, దేనికైనా రెస్పాండ్ అవ్వాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ లెసన్ సార్. కరెక్ట్ సార్. అండ్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్కి వస్తే ఇప్పుడిప్పుడు మనం బయటపడుతున్నాం, కానీ ఇంతకుముందు ఈ లాస్ట్ 1 year సిచ్యువేషన్ చాలా చాలా దరిద్రంగా ఉండింది. సో మీరు అప్పుడు మీ ప్రాజెక్ట్స్ అయినా చాలా బ్రేక్ వచ్చేసి ఉంటాయి. సో అలాంటి వాటిని మీరు అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉండింది సార్ అప్పుడు? కోవిడ్ చూసినాం కదా, కోవిడ్ సాంగ్స్ సుఖం వచ్చిన పాటే, దుఃఖం వచ్చిన పాటే, చనిపోయిన పాటే, బతుకున్న పాటే కదా. సో నీకు ఆర్ట్కి నీకు నో గ్యాప్ కదా. కోవిడ్ టైంలో నేను చేశాను, నేను కోవిడ్ టైంలో ఊర్లో, అంటే మా ఊరికి వెళ్ళాను నేను, ఇక్కడ లాకేసుకుని స్టూడియో అంతా ఊరికి వెళ్ళి అక్కడ నుంచి చేశాను నేను. కోవిడ్
ప్రపంచంలో చాలా గజగజ వణికిచ్చింది గానీ, మా సైడ్ అంటే మాది పల్లెటూరు గదా! మేము రోజు మధ్యాహ్నం చెర్లకెళ్ళి ఈత కొట్టేటోళ్ళం. మంచిగా ఆడుకునేటోళ్ళం. మస్తు టైం దొరికింది. ఒక 1 ఇయర్, 7, 8 మంత్స్ అయితే నేనెంత ఫ్రీగున్నా అంటే, సరే కొంచెం వెయిట్ పెరిగిందేమో గానీ బట్ నా లైఫ్‌లో ఇగ నాకు తెలిసి ఆ 7, 8 మంత్స్ బ్రేక్ దొరకదేమో ఇగ లైఫ్‌లో దొరకదేమో. అప్పుడు దొరికింది బ్రేక్. 2020 మార్చ్ నుండి. కోవిడ్ ఒక పెద్ద వెకేషనే సార్. కాకపోతే చాలా మంది అది పాపం చాలా మంది సఫర్ అయ్యిండ్రు అదంతా పాపం. అనిపించిందంటే, అరే! ఇంతమంది చనిపోతున్నారు ఏంది? కొంచెం భయముండే ఊర్లలో గూడా కొంచెం డిస్టెన్స్. సెకండ్ వేవ్‌కి కొంచెం భయం ఎక్కువైంది గానీ, ఫస్ట్ వేవ్ అయితే మా సైడ్ ఫస్ట్ వేవ్‌లో భయం ప్రపంచం మొత్తం భయం ఉంటే, మా సైడ్ భయం లేదు ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్ అందరూ లైట్ తీసుకుంటే, సెకండ్ వేవ్ మా దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉండే అన్నమాట. సో, అట్లా. సో, అక్కడ ఇంకా అటు ఊర్లలో పెద్దగా ఏముంటది అంటే, ఊర్లలో చాలా దూరం దూరం ఉంటాయి ఇండ్లు. అండ్ అందరూ గూడా చాలా అంటే కష్టం చేస్తారు గదా! సో, అందరూ ఫిజికల్‌గా దే ఆర్ వెరీ యాక్టివ్ అన్నట్టు. ప్రాపర్ సూర్యరశ్మి, డి విటమిన్స్ అన్నీ వాళ్ళకు నేచురల్‌గా అక్కడే పండినయి తింటారు. మంచిగా ఆ నీళ్ళే తాగుతారు. సో, అంటే బాడీ గూడా నీకు అన్ని తట్టుకోగలుగుతది యాక్చువల్లీ ఊర్లల్లో ఉంటే. సో, హ్మ్. ఏం రాలేదు గానీ, బట్ నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్‌లో, నా రిలేటివ్స్‌లో చాలా మంది చనిపోయిండ్రు. అది కొంచెం బాధుండే. అరే! ఇట్లా ఎట్లయింది వాడు మంచిగానే ఉండే గదా! అంటే ఇగ కోవిడ్ వల్ల చనిపోయిండట అంటే కొంచెం బాధ అనిపించిండే. అప్పుడు చాలా మంది కార్మికులు వాళ్ళు వీళ్ళు స్ట్రక్ అయిపోయిండ్రు గదా! వాళ్ళ ఊర్లోకెళ్ళకుండా. అప్పుడు హ్మ్. అంతా బాగుండే గదా! సో, అప్పుడు ఆ టైంలో నేను 'ఎట్లున్నావు బిడ్డ అంత పైలమే కదా' అని ఒక పాట చేసినాం అన్నమాట. అప్పుడది బాగా హిట్ అయిందది. థింక్ వైరల్లీ వాళ్ళకి చేసినట్టున్నా. అది గూడా ఇంట్లో ఊర్లో మొబైల్‌లో నేను పాడి, అంజనా సౌమ్య అక్కడ మొబైల్‌లో పాడి, నూతన మోహన్ ఇక్కడ అన్నీ మెర్జ్ చేసుకొని అదొక సాంగ్‌లాగా చేసినాం అది. ఓకే సార్. సార్ సో, కోవిడ్ వల్ల వచ్చిన ఇంకొక పెద్ద చేంజ్ ఏంటంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో మూవీస్ రిలీజ్ చేయడం సార్. సో, హ్మ్. ఆల్‌మోస్ట్ పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా ఆల్‌మోస్ట్ అన్ని మూవీస్ ఇప్పుడు ఓటీటీలోకొచ్చేస్తున్నాయి. అందరూ థియేటర్‌లో కాకుండా మాక్సిమం టీవీలోనే మూవీస్ చూస్తున్నారు. సో, ఇందులో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే చాలామంది సాంగ్‌ని స్కిప్ చేసేస్తారు సార్. వాళ్ళకి వెనకాలుండే ఆ సాంగ్‌కున్న వాల్యూ ఏంటి? అక్కడ సాంగ్ ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఆ వాల్యూ తెలీదు. చాలా మంది సాంగ్ స్కిప్ చేసేసి ఈజీగా మూవీ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. సో, దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? మీరు ఇలాంటి వాళ్ళకేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారా? చేస్తే స్కిప్ చేయకుండా ఉంటారా చెప్పండి. ఆళ్ళు ఆళ్ళు చెప్తుంటారు. అంటే మనం సీ ఎప్పుడైనా కొంచెం సాంగ్ మనం ముందే ఇప్పుడు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, 'నీలి నీలియ' అది బాగా హిట్ అయింది గదా! సో, హ్మ్. సినిమాలో వస్తున్నప్పుడు స్కిప్ జేయరు. ఎందుకంటే పాట తెలిసిన పాట కాబట్టి ఎట్లుందో అని చెప్పి డెఫినిట్‌గా చూస్తారు. సో, హ్మ్. అట్లా కొంచెం తెలిసిన పాటలు తెలిసిన వాళ్ళైతే చూస్తారు గానీ, ఇప్పుడు మీరన్నట్టు నార్మల్‌గా ఏదో వస్తుంది మనకు టైం గంటన్నరే ఉంది సినిమా 2:30 గంటలుంది అన్నప్పుడు పాటలు, ఫైట్‌లు స్కిప్ జేస్తారు. దానికంటే మనం ఇప్పుడు వాళ్ళ రైట్ అది. అంటే వాళ్ళు ఒక ఓటీటీలో డబ్బులు పెట్టి చూస్తున్నారు. స్కిప్ చేయాలా? లేకపోతే చూసిందే 2 సార్లు చూడాలనేది వాళ్ళ రైట్ అది. కాకపోతే ఏంటి అంటే ఒకటి ఆహ్, అంటే చాలా ఏదైనా కూడా సినిమా అనేది చాలా కష్టంతోని కూడుకున్న వ్యవహారం అది. సో, స్కిప్ చేస్తే ఏంటిదంటే కొంచెం ఇంకా వాళ్ళకి ఆహ్, అంటే ఇప్పుడు అది మనకు ఇప్పుడు మీరు అంటున్నప్పుడు నాకు కొంచెం తలిగింది. అరే! స్కిప్ చేస్తున్నారా? కొంచెం అది బాధే ఉంటది. బట్ అది ఇంక మనం ఏం చెప్తాం అంటే అరే! మనం కష్టపడ్డం సినిమాలే స్కిప్ జేస్తున్నారు. సినిమాలో ఉన్న పాటలేముంది చెప్పండి. చూస్తారు నచ్చకపోతే లేదు. తర్వాత మళ్ళీ అట్లంటే కొన్ని కొన్ని సినిమాలో ఇప్పుడు ఆహ్, శర్వానంద్‌ది అదేంది 'ఏ దారెదురైనా' అసలు ఆ సినిమాలో ఉందన్న విషయమే చాలా మందికి తెలీదు. తర్వాత మళ్ళీ సినిమా పెట్టుకున్నారు ఈ పాట ఇందులో ఉందా అని చూస్తున్నారు. సో, వన్స్ లైమ్‌లైట్‌లోకి వచ్చినంక ఆ పాటని తెలిసినాక అప్పుడు చూస్తారంతే. అంటే ఫైనల్‌గా ఏంటంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి తెలియకపోతే చూడరు. నచ్చకపోయినా చూడరు. సో, నచ్చకపోతే చూడకపోతే ఓకే. తెలియకుండా చూడడం, చూడకపోవడం కొంచెం అదంటే తెలిస్తే మళ్ళీ వచ్చేస్తారంతే. ఓటీటీలో ఎప్పటికుంటది కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓటీటీ యాక్చువల్లీ మంచిగా అయింది. అంటే ఓటీటీ రావడం వల్ల కూడా చాలా మంది టెక్నీషియన్స్‌కి పని దొరికింది. సరే బడ్జెట్స్ తగ్గినా కూడా 10 సినిమాలొచ్చే ప్లేస్‌లో 50 సినిమాలొస్తున్నాయి. సో, చాలా మంది టెక్నీషియన్స్‌కి వర్క్ దొరుకుతుంది. ఆహ్, మంచిదే యాక్చువల్లీ అంటే ఒక పరంగా చెప్పాలంటే కాకపోతే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అది కొంచెం అది వేరే ఉంటది కదా! ఎంతైనా. అవును సార్. హ్మ్. యాంబియన్సే డిఫరెంట్ సార్. థియేటర్‌కెళ్తే ఆర్ఆర్ అదెంత ఎఫెక్ట్ ఉంటది. సో, మంచిగుంటది. ఇప్పుడు ఇక్కడికెళ్తే నీకంటే వాడు మొబైల్‌లో చూస్తాడో తెలియదు. ఇంట్లో ఏ స్పీకర్‌లో వస్తలేదు. మనం ఎంత కొట్టినా కూడా ఏమి వినపడదు. ఆడ చిన్నగా సౌండ్ ఎట్లొస్తది? థియేటర్‌కెళ్తే అరే! మస్తు కొట్టిండ్రా అంటాం ఆ స్పీకర్‌లకు. ఈడుంటే వాడు ఫోకస్ ఎళ్ళిపోతా ఉంటదంతే. అంటే ఓన్లీ కొంతమంది మాత్రమే ఇంట్లో 5.1 అవి సెటప్‌లుంటాయి. చాలా మందికి ఉండవు కదా! మొబైల్‌లో చూస్తారు. సో, అవును. ఎక్కువ నీకు డిబేట్ అవ్వదు. సో, థియేటర్‌లో వస్తే కరెక్ట్. నీకు
థియేటర్‌లో చూస్తే నీకు ఆ విజువల్స్‌కి డీఓపీకి పేరొస్తది. అందరికి పేరొస్తది. ఇక్కడ చూస్తే ఏంటంటే ఓకే. సినిమా బావుంటే ఓకే. కానీ అంటే ఇన్ డీటెయిలింగ్ ఉండదు. ఇంకంటే ఎవరు ఏంది అనేది కొంచెం అంత నీ వర్క్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వదు ఓటీటీలో. ఏదున్నా ఓకే. నార్మల్ పెద్ద మంచి డివైస్‌లో చూస్తే తప్ప. సో మీరు ఓటీటీకైనా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్‌కైనా స్కోరింగ్ చేసేటప్పుడు ఫై మాస్టర్ చేసేటప్పుడు ఫైనల్‌గా మీరు ఎలా సార్? అంటే మొబైల్ డివైసెస్‌కే చేసేస్తారా? లేకపోతే మళ్ళీ స్టాండర్డ్ సిస్టమ్‌కే చేస్తారా? స్టాండర్డ్ ఒకటే ఉంటదండి. దేనికి దేంట్లో చూస్తున్నారో మనకు తెలియదు కదా! సో యూజువల్‌గా ఆ! అంటే షార్ట్ ఫిల్మ్స్‌కైనా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ చేయట్లేదు. అంటే టైం లేక వేరే ఉద్దేశ్యం ఏం లేదు గానీ, సో నేను ఏది చేసినా కూడా నా దగ్గర ఉండే ఎక్విప్‌మెంట్స్ అంటే దీనికి ఈ ఎక్విప్‌మెంట్ వాడాలి. దీనికి అట్లా ఏమి ఉండదు. అన్నీ ప్రాపర్ దాంట్లోనే అవుట్‌పుట్ తీస్తామనమాట. ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ అదే. కాకపోతే మీరనే పాయింట్ దేనికొస్తదంటే అరేంజ్‌మెంట్స్ అంటే ఆర్కెస్ట్రేషన్‌లో తేడా ఉంటది. ఇప్పుడు కొంచెం బడ్జెట్ ఉంది. పెద్ద సినిమా అనుకుంటే ఎక్కువ లైవ్‌లు పెడతాము. వాయిసెస్, కోరస్‌లు ఆహ్, పెద్ద నేమ్ ఉన్న సింగర్‌ని లేదు అంటే గ్రాండియర్ అరేంజ్‌మెంట్స్ అన్ని ఉంటాయి. సో, బడ్జెట్ లేదు అంటే కొంచెం చిన్న దాంట్లో ట్యూన్ బెస్టే ఇస్తాము దాన్ని బట్టి. ఈ అరేంజ్‌మెంట్స్ దాని వెనకాల ఉండే సెటప్ అంతా మారుతది సినిమా బడ్జెట్‌ని బట్టి. ఇక అవుట్‌పుట్ అనేది సరే ఇప్పుడు మీరు వస్తుంది కాబట్టి అవుట్‌పుట్ ఇప్పుడు లెట్స్ సే తమన్ వీళ్ళందరూ 'షాదబ్ బ్రైన్' అని బాంబేలో అవుట్‌పుట్ చేస్తారు. ఇంచుమించు ఒక 1.3, 1.4 చార్జ్ చేస్తారు ఒక పాటకని. 1,40,000 ఒక పాట మిక్సింగ్, మాస్టరింగ్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ బడ్జెటే ఒక రూ. 1,00,000 ఇస్తారేమో వాళ్ళు. ఇప్పుడు పాటకి సో, దాన్ని మనం నార్మల్ తీయడం ఇక్కడ. ఒక చిన్న మీడియం సైజ్ సినిమాలు ఒక 2, 3 కోట్ల సినిమాలకు కూడా షాదాబ్ దగ్గరికెళ్ళలేరు. ఎందుకంటే నా 5, 6 పాటలు చేయించాలంటే 10,00,000 అవుతది. 6, 6 అంతా చేయించాలంటే. సో, చెన్నైలో చేస్తారు. ఒక 40,000, 50,000 పర్ సాంగ్ అట్లుంటదనమాట. సో, ఇక్కడైతే ఒక 15,000, 20,000, 25,000 అట్లుంటది. సో, డిపెండింగ్ ఆన్ బడ్జెట్ మిక్సింగ్, మాస్టరింగ్ అనేది అన్నీ ఏదైనా కూడా ఇక పిండి కొద్ది రొట్టె అని తెలుగులో సామెత ఉంటది. అవును. సో దీంతో మా క్వెషన్స్ పార్ట్ ఎండ్ అయిపోయింది సార్. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే రాపిడ్ ఫైర్ అనే ఒక చిన్న రౌండ్ ఉంది. దానికంటే ముందు వి వాంట్ టు నో ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ఎనీబడీ స్పెషల్ టు యూ సార్. ఎందుకంటే ఈ సెగ్మెంట్ మేము జనరల్‌గా ఎందుకు పెట్టామంటే నాకు జనరల్‌గా ఇప్పుడు నాకు ఒక కొటేషన్ వస్తుంది మైండ్‌లో 'సుందర్ పిచాయ్‌ది'. బేసిక్‌గా అది ఇంగ్లీష్‌లో ఉంది. ఆహ్, ఏంటంటే 'సుందర్ పిచాయ్' ఏమన్నాడంటే లైఫ్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ 5 బాల్స్. హ్మ్. సో, ఒక బాల్ ఏమో వర్క్, ఇంకో బాల్ ఫ్యామిలీ, హెల్త్, ఫ్రెండ్స్ అండ్ సోల్. సో, హ్మ్. ఈ ఫ్యామిలీ, హెల్త్, ఫ్రెండ్స్ అండ్ సోల్ ఈ బాల్స్ అన్నీ గ్లాస్‌తో చేసి ఉంటాయి. అండ్ హ్మ్. వర్క్ అనేది రబ్బర్ బాల్. సో, రబ్బర్ బాల్ కిందకి పడినా మళ్ళీ వస్తుంది. బట్ ఈ గ్లాస్ బాల్స్ కిందకి పడ్డాయంటే అంతే. దే ఆ! దే జస్ట్ గెట్ క్రాక్డ్ ఆర్ బ్రూస్డ్ ఆర్ ఎనీథింగ్. సో, జనరల్‌గా లాస్ట్‌లో ఈ కొటేషన్ ఎండ్‌లో ఏమంటుందంటే, "ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ ఫర్ యూ టు రియలైజ్ దిస్ ట్రూత్" అని వస్తుంది. సో, మన లైఫ్‌లో ఖచ్చితంగా ఒక ఫ్రెండ్స్ లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ చాలా స్పెషల్‌గా ఎఫెక్ట్ చేసుంటారు. హ్మ్. సో, సచ్ పీపుల్ ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ సార్. మీరెప్పుడు లోగా ఫీల్ అయినా మోటివేట్ చేసి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు సర్కిల్ చాలా పెద్దదండి నాది. అంటే నాకు వన్స్ అంటే నాకు కనెక్ట్ అవ్వడం కొంచెం లేట్ ఉంటది. వన్స్ కనెక్ట్ అయితే నాకు తెలిసి ఇంకా టిల్ డెత్ అంటే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఎప్పటికి. ఎందుకు అంటున్నా అంటే ఇది స్పెసిఫిక్‌గా అంటే యూజువల్‌గా అంటే అంటే నాతోని ఫ్రెండ్‌షిప్ చేయాలన్నా నా సర్కిల్ వెరీ పాజిటివ్ ఉండాలి. అంటే ఆహ్, అంటే ఏం చెప్పాలి నీకు అంటే సరే అంటే ప్రాపర్‌గా నీకు నువ్వు చాలా ధర్మంగా ఉండాలి. అబద్దాలు సో ఇదంతా ఉంటదనమాట. నా కాన్సెప్ట్ వరకు చీట్ చేయడము. సో ఇట్లా అంటే అటువంటోళ్ళు అసలు ఉండరు. అంటే నా పక్కన నిలబడలేరనమాట. సో అటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 100 మందిలో ఒక 10 మంది ఉన్నా వాళ్ళు టిల్ ఎండ్ ఉంటారనమాట. అంటే లైక్ నాతోని ఉండేవాళ్ళు లెట్స్ సే ఇప్పుడు ఆహ్, మీ లోపల ఒక 10 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. 2 మంచి క్వాలిటీస్ ఉన్నాయనుకోండి. సో, ఏం చేస్తామంటే 2 బ్యాడ్ అని చెప్పరు. ఆ 2 మంచి క్వాలిటీస్ నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పి నీ ఎదుటి వాళ్ళ ప్రవర్తనతోనే ఆ 10 క్వాలిటీస్ వాడిది వాడే సరి చేసుకునేటట్టు చేస్తారు. అర్థమైంది కదా మీకు? అవును. సో, అది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇప్పుడు నేను అంటే అంటే నాకు ఒక 3, 4 లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్‌లో నేను చాలా నేర్చుకున్నా. అంటే నేను అంటే ఆశ్రమాలకెళ్తా, లేకపోతే నేను మెడిటేషన్ క్యాంప్స్‌కెళ్తా. అండ్ నేను చాలా మ్యూజిక్‌లో డీప్‌గా ఉంటా. అండ్ చాలా అంటే పెద్ద పెద్ద వాళ్ళతోని మాట్లాడడం ఇదంతా జరుగుతుంటది గదా! ఇప్పుడు మీరన్న నేను యూఎస్‌కెళ్ళినప్పుడు పెంటగాన్ ఎళ్ళా అన్నమాట. అక్కడ సెనేటరీస్ వీళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళతోని ఒక అర్ధగంట మాట్లాడితే అసలు ఎంత పాజిటివ్‌గా ఉంటారో తెలుసా? అసలంటే అది ఎట్లా చెప్పాలంటే సో, అట్లా నా నా లైఫ్‌లో ఆహ్, అంటే మంచి అంటే నాకు నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఒక ఆల్బమ్ చేస్తున్నా. ఇట్లా నాకు ఒక ఒక 7 సాంగ్స్ ఉన్నాయి. ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నా కంపోజిషన్స్‌తోని అంటే,
నా ఫ్రెండ్స్ తలా కొంచెం డబ్బులేసుకొని ఇంచుమించు 70,000, 80,000 నా చేతికి ఇచ్చారనమాట. బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు. తర్వాత నేను అయిపోయాక ఇక్కడికి వచ్చినాక ఇన్ఫోసిస్ జాబ్ రిజైన్ చేసినాక మా ఇంటి పక్కన మాధవి అక్క అని ఒక ఆమె ఉండే. సో అంటే వెరీ బిగినింగ్ నా అకౌంట్ లో 12,000 ఉన్నాయి. రిజైన్ చేసి వచ్చిన నేను. వచ్చినాక నెక్స్ట్ డే ఇంకా అంటే ఇంకా కంపోజ్ చేయాలి, అది ఎక్విప్మెంట్స్ అవి ఇవి ఏం లేవు నా దగ్గర. తర్వాత శ్రవణ్ అన్న అని చెప్పిన కదా, సో తనకి ఏదో హెల్ప్ చేస్తుంటే నేను అంటే అంటే రిలేషన్ ఏందో అర్థం కాదు. సో తను ఒకసారి రికార్డింగ్ థియేటర్ తీసుకెళ్లి తన గురించి షాపింగ్ చేస్తూ, తన దగ్గర కూడా ఎక్విప్మెంట్ ఏం లేదు, తను మొత్తం ఎక్విప్మెంట్ అంతా కొనిచ్చాడు అనమాట నాకు. అంటే తనకి జస్ట్ హెల్ప్ చేస్తున్నా తన ప్రాజెక్ట్స్ కి. తర్వాత నేను యుఎస్ లో ఫస్ట్ టైం యుఎస్కి వెళ్ళినప్పుడు నాకు ప్రాపర్ మ్యాక్ సిస్టమ్ లేదు, అంటే విండోస్ ఉండే. సో మ్యాక్ లో చేస్తే ఇంకా క్వాలిటీ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్స్ అన్ని మ్యాక్ లో సపోర్ట్ అవుతాయి. సో నేను మ్యాక్ కొందాం అంటే వెరీ బిగినింగ్ యాక్చువల్లీ యుఎస్కి వెళ్ళడం కూడా ఒక స్టోరీ. అదంటే నాకు పూసినపున్నం హిట్ అయినాక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కాల్ చేశారు నాకు, ఇట్లా మీరు రండి అంటే. నాకు వీసా లేదంటే మరి నేను రాలేను అంటే, నా దగ్గరకు ఒక మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక తను కాల్ చేసి ఉండే, జనార్దన్ అని అట్లాంటా నుండి. తను మ్యూజిక్ నేర్చుకొని, కార్తిక్ నువ్వు అంటే పాటలే నేర్పించేవాడిని, కార్తిక్ నువ్వు వస్తా అంటే నేను నీకు వీసా అది ఇన్విటేషన్ పంపిస్తా అంటే, ఆ టైంలో అందరికి రిజెక్ట్ అయినాయి వీసాలు, ఇంక్లూడింగ్ గోరెట్టి వెంకన్న గారికి, దేశపతికి అందరికి రిజెక్ట్ అయినాయి. ఒక్కరిదే ఓకే అయింది వీసా. సో వీసా అయిపోయినాక అన్న నాకు వీసా వచ్చిందన్న, మరి మీరు పిలుస్తారా ఇట్లా యుఎస్కి అంటే, ఇప్పుడు ఏం లేవు తమ్ముడు, ఇక్కడ యుఎస్ లో ఏం జరగట్లేదు. బట్ ఒకటి, నువ్వు ఎప్పుడైనా యుఎస్కి వెళ్ళదలుచుకుంటే నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది, నీకు వీసా ఉంది కాబట్టి అన్నది వే బ్యాక్ 2015 లో. సో అనుకున్నాక నాకు వీసా వచ్చిన విషయం నాకు తెలిసిన వాళ్ళకి చెప్పినాక టాటా వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. చేస్తే లెట్సే వాళ్ళు $800 పే చేస్తా అన్నారు. మంచి మన కరెన్సీలో అప్పుడున్న దాని ప్రకారం 40,000-50,000. నేను ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, నాకు ఎక్విప్మెంట్ ఇక్కడైతే 3 lakhs అవుతుంది, అక్కడైతే ఇంచుమించు 1.5 lakh అవుతుంది. సార్ ఒక 50,000 ఫ్లైట్ టికెట్ పైన మనకు సేఫ్, మంచి ఎక్విప్మెంట్ దొరుకుతుంది అండ్ పరిచయాలు అవుతుంది కదా. సో అని నేను యుఎస్కి వెళ్ళి ఒక షోలో వెళ్ళి నాకు డబ్బులు తీసుకున్నాక నేను మామూలుగా ఏదో క్యాజువల్ గా పిల్లలందరూ అన్న మీ దగ్గర నేర్చుకుంటాం, ఒక 1 week ఇక్కడే ఉంటున్నారు కదా, 1 week వీకెండ్స్ ఉంటాయి షోస్, పిల్లలకి నేను ఏం ఎక్స్పీరియన్స్ ఫ్రీగా నేర్పించా వాళ్ళకి. ఫ్రీగా నేర్పించినాక వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ నాకు అమౌంట్ పే చేశారనమాట, ఫీ అని చెప్పి. నేను అసలు ఫీ ఏం అడగలేదు వాళ్ళని. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ముందే ఇట్లా మనీ ఇట్లా పర్ క్లాస్ $100 అట్లా ఉంటుందండి, ఇట్లా ఇట్లా అంటే, అవును నాకు తెలియదు ఈ విషయం అని చెప్పి ఒక అందరు నాకు డబ్బులు ఇచ్చారు నేర్చుకొని. సో మీరు నమ్మరు, నేను తీసుకెళ్ళిన నాకు అసలు యూజ్ అవ్వాలి, నేను ఎక్కడ డబ్బులతో అక్కడే కొనుక్కున్నాను నేను ఎక్విప్మెంట్. సో ఇప్పుడు అంటే నాకు ప్రతి లైఫ్ లో అంటే ఫస్ట్ టాటా షూస్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఎక్విప్మెంట్ కొనిచ్చిన శ్రవణ్ అన్న కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళినాక నాకు మ్యాక్ లేదు, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా ఏ మ్యాక్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని మాట్లాడుతుంటే, అక్కడ ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ తన అక్కడ డాక్టర్ అనమాట. అక్కడ యుఎస్ లో రూల్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఒక ఐమ్యాక్ వాళ్ళకు సబ్సిడీ కింద 50% రేటుకి ఒక ఐమ్యాక్ ఇస్తారు ప్రతి హాస్పిటల్ కి. సో వాళ్ళకి ఆ ఇయర్ అవసరం లేదని చెప్పి నాకు ఇచ్చారు ఆ మ్యాక్, నేను 50% అమౌంట్ పే చేస్తే. సో అంటే నాకు అంటే ఏందో అర్థం కాదు, నాకు ఒకటి అనిపించింది, అరే నువ్వు మంచి పాజిటివ్ గా, నువ్వు ఒక నిర్మలమైన మనసుతో ఉంటే నీకు అన్ని మంచి జరుగుతాయి అనిపించింది. అంటే నాకు ఏం పెద్దగా అది చేయాలి ఏం లేదు. సో అందరిని మంచిగా చూస్తే కదా అంతా నాకంటే బ్యాక్ వస్తుంది అనమాట. సో తర్వాత నేను బీటెక్ లో ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రియల్ టూర్స్ అని ఉండే, అప్పుడున్న దాని ఫైనాన్షియల్ దాని ప్రకారం వెళ్ళడానికి కూడా లేవు డబ్బులు. సో అప్పుడు మా ఇంటి పక్కన మాధవ్ అక్క అని ఉండే అనమాట, మా ఓన్ సిస్టర్ ఉండే అక్క. అప్పుడు తనకు అప్పుడప్పుడే వాల్యూ ల్యాబ్స్ లో జాబ్ వచ్చింది. అట్లా పోవాలిరా నువ్వు ఇండస్ట్రియల్ టూర్, అది అందరు ఎంజాయ్ చేస్తావు, అది నువ్వు ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లో మళ్ళీ నీకు అవేం మెమోరీస్ అన్ని నీకు ఉండవు. సో అప్పుడు కులుమనాలి అనమాట ఇండస్ట్రియల్ టూర్ అది అని చెప్పి, మా అక్క ఫస్ట్ శాలరీ 10,000 ఏమో వస్తుంది, దానికి 6,000 తీసి నాకు ఇచ్చింది. సో అట్లాంటి ప్రతి ఒక్కరు నేను ఎట్లా మర్చిపోతానంటే, ఈవెన్ మా పేరెంట్స్ సరే వాళ్ళు ఫస్ట్ లో నన్ను కొంచెము నువ్వు చేయొద్దు అన్నా కూడా వాళ్ళు నా మీద ప్రేమతో అనేది. ఇప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, పర్లేదు వీడి కాళ్ళ మీద నిలబడ్డాడు, వీడు సొంతంగా వీడు చేస్తున్నాడు. సో అంటే బేసిక్ గా ఏ టైంలో ఒక్కరు నన్ను పట్టించుకోకపోయినా, ఒక్కరు నన్ను అంటే డిస్కరేజ్ చేసినా కూడా మనం ఉండకపోదాం కదా. ఇప్పుడు బీటెక్ లో నా క్లాస్మేట్స్ అయితేంది, తర్వాత మా ఇంటి పక్కన ఉండే మాధవ్కి అయితేంది, మా ఓన్ సిస్టర్ అయితేంది, మా పేరెంట్స్ అయితేంది. సో నేను చాలా వాల్యూ ఇస్తాను రిలేషన్షిప్స్ కంటే, మెయిన్ బంధాలకి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇందాక తను అన్నట్టు నాకు అది తెలియదు, బట్ అది అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అది ఇప్పుడు రబ్బర్ బాల్ అనుకోండి, అది మళ్ళీ వస్తుంది కానీ బ్రేక్ అయితే రాదు. సో లక్కీగా ఏంటంటే నాకు చిన్నప్పుడు నాకు స్కూల్ మేట్స్ అంటే అప్పుడు నేను వేరే వేరే ప్లేసెస్ లో ఉన్నా కాబట్టి స్కూల్ మేట్స్ కూడా ఇప్పటికి కూడా నాకు టచ్ లో ఉంటారు. అంటే కొద్ది మంది, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు ఎక్కువ సోషల్ కాంటాక్ట్ లేరు కానీ, బట్ ఉన్న వాళ్ళందరూ టచ్ లో ఉంటారు. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళ గ్యాదరింగ్స్కి వెళ్తాము. మొన్న మాది ప్రీవియస్ విద్యార్థులందరిది జరిగింది అనమాట, ఎంటెక్ వాళ్ళది, వెళ్ళి కలిసినాం అందరినీ. అని నువ్వు రావనుకున్నావు, అంత బిజీగా ఉంటావు కానీ నేనే వచ్చిన అందరికన్నా ముందు అన్ని సో అట్లా అనమాట. నేను అన్నిటికీ అంటే చూడండి, అంటే ఇప్పుడు
ఇది నాకు మధ్యలో వచ్చింది మ్యూజిక్ అనేది. అంటే అది ఎన్ని రోజులు ఉంటది, ఏంటిది అనేది మనకు తెలియదు. బట్ వన్స్ ఒకసారి మనం ఏం పోయినా కూడా మనకంటూ ఒక పర్సన్ ఉంటే, మనకంటూ ఒక ఫ్యామిలీ, మనకంటూ ఒకరుంటే అది వేరుంటది కదా! స్ట్రాంగ్ ఉంటాం మనం. సో, అందుకే ఇగ నేను ఎక్కువ ఈ డబ్బులు లేకపోతే ఇంకా వేరే వేరే ఈ యాంత్రిక జీవితం అంటారు కదా! సో, ఈ పెద్ద దానికి ఏం మనుషులు అంతే. కాకపోతే ఏంటిది అంటే మనకు మంచి మనుషులుంటే మనం చాలా వెరీ క్విక్‌గా ఎళ్తాం ముందుకి. కొంచెం మనకు అటు ఇటు ఉన్నారనుకోండి, మనం ఎళ్ళలేము. అంటే మనం సాధించలేము. మనం వెళ్తే మన చుట్టూ కూడా ఒక 10 మందిని తీసుకురావచ్చు. బట్ మనల్ని డ్రాగ్ చేస్తే ఇంకేంది మనం వెళ్ళలేమన్నట్టు. సో, లక్కీగా ఏంటిది అంటే నాకట్లా బ్యాడ్ ఉన్న పీపుల్ అందరూ జస్ట్ ఒక 1 మంత్‌కో, 2 మంత్‌కో పరిచయంలో కట్ అయిపోతూ కొంచెం మంచి వాళ్ళే ఉన్నారనమాట. సో, లక్కీగా నేను అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈవెన్ మా పేరెంట్స్‌ని మొన్న గూడా ఒక 1 ఇయర్, 2 ఇయర్ అంటే కరోనా ముందు మా అమ్మమ్మ చనిపోయి ఉండే అనమాట. వాళ్ళు ఎక్కడికి తిరగలేదు. అంటే ఒక 10 ఇయర్స్ నుంచి మా అమ్మమ్మని పట్టుకొని పాపం తను బెడ్ రిడెన్ అయితే చాలా అమ్మ సేవ చేసేదంతా ఉండే అనమాట. సో, మొన్న ఎళ్లి వాళ్ళను మంచిగా టూర్‌కి తీసుకెళ్ళాం మమ్మీ, డ్యాడీని ఇద్దరిని ఒక 10, 15 రోజులు. సో, మళ్ళీ అట్లా ఎళ్తాం వనభోజనాలకు అటు ఇటు అన్ని ప్రాపర్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ గూడా. ఎందుకంటే మనకు కొంచెం రిఫ్రెష్‌మెంట్ ఉంటది. ఎట్ ది సేమ్ టైమ్ బావుంటది. అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ప్రొఫెషన్, కెరీర్, ఫ్యామిలీ అన్నీ చూసుకుంటూ వెళ్తే. హ్మ్. చాలా బాగా చెప్పారు. నిజంగా సార్. సార్ నేను చెప్తాను హానెస్ట్‌గా. యూనో ఒకసారి యూఆర్ ఇంటు ద ఆర్ట్ ఇదర్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్. మీరు వెన్ యూఆర్ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, యూ యూ బికమ్ మోర్ డిసిప్లైన్డ్. యూ యాహ్! డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. అది వీ కెన్ సీ సార్. ఐ మీన్ లైక్ మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని దే కేమ్ ఆటోమేటిక్లీ అని చెప్తున్నాను బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. ప్రిపేర్ అయ్యి కూడా కాదు. ఇప్పుడు మీరు అడిగారు నాకంటే అందరూ గుర్తున్నారు. మీరు చూస్తే నేను ఫస్ట్ Yes. నుంచి అందరూ గుర్తుపెట్టుకుంటా నేను. అంటే వాళ్ళకి చిన్న సహాయం చేసినా కూడా నాకు గుర్తుంటదండి లైఫ్‌లో. ఓకే. అంటే మనం అన్నీ అవి లేకపోతే మనం స్టెప్ ఎక్కలేము. అంటే ఒక్కొక్క నిచ్చెనలో ఒక్కొక్కటి ఉంటాయి కదా! మనకు స్టెప్స్. సో, అవును సార్. అందరూ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. సో, అందుకే అంటామాట మనం కూడా వీలైనంత వరకు హెల్ప్ చేసి అట్లా చేయాలి అని చెప్పి. అంటే మనం మనిషి అనేది సంఘజీవి కదా! ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్ళడమే అంతే. హ్మ్. బాగా చెప్పారు సార్. యాహ్! వెరీ వెల్ సార్. సో యెస్ సార్. సో మా క్వెషన్స్ పార్ట్ అయితే అయిపోయింది. బట్ ర్యాపిడ్ ఫైర్ సెషన్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి మా టీమ్ వాళ్ళకి కూడా కొన్ని క్వెషన్స్ అడగాలంట మిమ్మల్ని. సో ఒకసారి వాళ్ళ క్వెషన్స్ కూడా ఏంటో చూద్దాం సార్. సో యాహ్! లెట్స్ వెల్కమ్ అవర్ టీమ్ మెంబర్స్. Yeah, so Namaste, sir. Firstly, I'm really very happy to be part of this conversation. And so my question here comes. So, sir, మీరు music composition చేశారు. Okay, but how did you learn to pen lyrics? And speaking of which, మీ prime queen lyrics are like lit do pante. So, ఎలా how? ఏం విన్నారు మీరు? ఏ సాంగ్ విన్నారు నేను రాసింది? Prime queen is song. సాయం కోరింది. అచ్చచ్చా! ఓకే. ఓకే. రైట్. ఈ కథలో పదం. రైట్. అదే వాటికి అంటే కావాలని ఏం రాయను. ట్యూన్ చేస్తున్నప్పుడే వస్తాయి అవి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఫిల్టర్ చేసుకుంటా. అంటే నాకు అంటే ఇప్పుడు రాసేదాన్ని. అది ఆ పాట కూడా మీరు మొన్న మూవీలో పెట్టారు గానీ అది రాసి 3 ఇయర్స్ అయింది. నేను తీసుకున్నప్పుడు కొంచెం రఫ్‌గా నేనే పదాలేసుకొని అట్లా పాడేది. అంటే చిన్నప్పుడు బాగా చదివేవాడిననమాట బుక్స్ అవి ఇవి. సో, ఆ నాలెడ్జ్‌తోని ఏదో రాస్తున్నా అంతే. అంటే ఆ సిట్యుయేషన్ ప్రకారం దాని ప్రకారం. అంటే మీరు 'ప్రేమించాలి' అని ఒక పాట వింటే అది అది లిటరల్‌గా నేను ట్యూన్ చేస్తున్నప్పుడే 90% సాంగ్ లిరిక్ వచ్చింది నాకు. తర్వాత ఒక 10% అంటే అందులో ఒక లైన్ ఉంటది. మనసులో నీవో మధుర భావన కలిగిందిలే నీ వలన మాటలే లేని మృదువైన లలన తగిలిందిలే లోలోన ప్రేమించానే చెలియ ప్రేమించానే ఊహల్లో నిన్నే నింపనే తోడుంటానే నీకై తోడుంటానే అది అది ఊరికే అట్లా వెళ్ళిపోయింది ట్యూన్‌లో. సో న్యాచురల్స్. తర్వాత మళ్ళీ అది బాగుంటే పెట్టేస్తాం. లేదంటే వేరే రైటర్స్‌కి ఇచ్చి. ఇప్పుడేం చేయట్లేదు ప్రయోగాలు. ఎందుకంటే ఇప్పుడు లిటరల్‌గా ఎక్కువైపోయినాయి. ఇంకా ఆ పదాలు కూడా ఏదో తమిళ్, తెలుగు ఏదేదో పాడుతున్నాయి. అప్పుడున్నంత అప్పుడు ఎప్పుడో ఒకసారి పాట చేసేది కాబట్టి రాసేది లేదు కూడా. ఇప్పుడు అంత టైం దొరకట్లేదు. మోర్ ఓవర్ ఏంటంటే మనం అన్ని పనులు చేయడం కరెక్ట్ కదా యాక్చువల్లీ.
వర్క్ డెలిగేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనకు వేరే వేరే టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి, అందరి మెదళ్ళు మనకు ఉపయోగపడతాయి అనమాట. సార్. సో మీ ఓన్ స్టూడియో కేకే స్టూడియో, సో దాని గురించి కూడా మేము కొద్దిగా వినాలనుకుంటున్నాం సార్. సో వాట్ వాస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్? సో స్టార్టింగ్ ఎలా జరిగింది అది మామూలుగా? సో వాట్ వాస్ ద బేసిక్ థీమ్ బిహైండ్ ఇట్ అనేది? అంటే నేను మలక్పేటలో డిక్షనరీ దగ్గర ఉండేది మా ఇల్లు. అంటే నేను బీటెక్ చేసింది అక్కడే, అంటే అక్కడ నుంచి చేశాను టీకర్ కాలేజీలో. ఎంటెక్ కూడా మలక్పేట నుంచి గోకరాజ రంగరాజుకు వెళ్ళొచ్చు అన్ని రోజు. అంటే నాకు అక్కడే అనమాట 10 years నుంచి అదే ఇంట్లో ఉన్న, అక్కడే రెంట్ బీటెక్. అంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అక్కడ దిగాను అనమాట. సో అంత ఏరియా అంతా తెలుసు, అక్కడే ఉన్న. సో మ్యూజిక్ సెటప్ అక్కడే పెట్టాను నేను, బేసిక్ కంప్యూటర్ అంతా, కీబోర్డ్స్ అవి ఇవి పెడితే. అక్కడికి వీళ్ళు రావాలంటే కష్టం కదా, ఇండస్ట్రీ అంతా ఇటువైపు ఉంటుంది, ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వైపు. సో నేను ఇక్కడికి రావాలన్నా ఒక 1.5 hour జర్నీ. సో ఏదైనా మీటింగ్, ఒక పొద్దున ఒక మీటింగ్, సాయంత్రం ఒక మీటింగ్ ఉంది అంటే డే అంతా ఇక్కడే ఉండాలి. నేను మళ్ళీ వెళ్ళి రావాలంటే మళ్ళీ ఒక ఫోన్ గంటన్నర 4 గంటన్నర. సో ఇదంతా ఏంది అని ఇంకా ఏది పెట్టాలి ఏరియాలో స్టూడియో అని చెప్పి ఈ మధురానగర్లో పెట్టా స్టార్టింగ్. అంటే ఏదో ఒక ప్లేస్ ఉండాలని పెడితే అది 5th floor అనమాట. లిఫ్ట్ లేదు, ఎక్కడం దిగడం పాపం పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళు రావాలి దిగాలంటే వాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటే కష్టం అయ్యేది. సో అది అక్కడ 3 years అది ఉండే. బట్ మంచి స్టూడియో, చాలా పీస్ఫుల్ ఉండేది. బట్ పైన తర్వాత ఇది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ద్వారకాపురి కాలనీ అనమాట. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఏరియా ఇది. ఇటు రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ ఇటు బంజాగుట్ట నిమ్స్ కి దగ్గర. సో ఇక్కడ మనకు ఒక లొకేషన్ ఉండాలి కదా, మనం మీటింగ్స్ కైనా, వర్క్ చేసుకోవడానికైనా, సింగర్స్ వచ్చి పాడడానికైనా. సో కంఫర్టబుల్ ప్లేస్ ఉండాలి అని చెప్పి పెట్టినాం. అంటే మరీ మలక్పేట రావాలంటే కష్టం కదా. సో బట్ నార్మల్ అనుకున్నా నేను స్టూడియో, బట్ అది ఇంకా వాళ్ళు లేసారు, ఇంకా మీరు అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి ఇంజనీర్స్ వాళ్ళందరూ వచ్చి, సో సింగర్ కి సపరేట్ రూమ్, నాకు ఒక సపరేట్ మీటింగ్, అట్లా కొంచెం పెద్దగా చేశారు అనమాట. చిన్నగా అనుకున్నది పెద్దగా, బట్ ఎనీవేస్ మంచిదే. అంటే మనకున్న ఫ్లోకి ఇది సరిపోతుంది. Namaste, sir. Myself, I'm Karthik, huge fan of you. Hi, Karthik. Yeah, sir. Sir, questions ఏంటంటే, you have composed lot many of songs. ఆ songs release అయ్యాక have you thought ఇంకా ఏదైనా యాడ్ చేయాల్సింది, అలా ఏదైనా పాట, which song you would choose? లేదు, నేను ఒకసారి వెళ్ళిపోయింది అంటే దానికి అంటే మన చేతి 5.1కి వెళ్ళినప్పుడే నేను ఇంక మర్చిపోతుంది దాని గురించి. ఎందుకంటే అప్పుడు మనం అంటే ఎప్పుడైనా ఎండ్ అనేది ఉండదు, క్రియేటివ్ ప్రాసెస్ లో ఎండ్ అనేది ఉండదు, దేనికి ఎండ్ అనేది ఉండదు, ఇంకా 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 ఉంటూనే ఉంటది. సో మనం ఏదో ఒక పాయింట్ లో మనం ఓకే దీనికి సరిపోతుంది చాలు అని మనం చూడాలి. అట్లా అనుకుంటే నేను వెరీ బిగినింగ్ లో చేసిన పాటలు చూస్తే, అరే దీనికి అసలు ప్యాడ్స్ వేయలేదండి, దీనికి బేస్ వేయలేదండి, అరే దీనికి ఇంకొంచెం రివర్బ్ ఉంటే బాగుండే, ఏవో వస్తాయి. అంటే అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం అంతే. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల పిల్లోడి వాడి శక్తి కొంతవరకే ఉంటది, ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లోడి శక్తి కొంతవరకు ఉంటుంది. మనం కంపేర్ చేసుకోవద్దు, అంటే ఆ స్థాయిలో అప్పుడున్న దానికి మనం చేస్తాం, ఇప్పుడున్న దానికి ఎట్లా చేస్తున్నాం అనేది అంతే. Yeah, sir. Sir, I have a small question, sir. Sir, so మీరు మ్యూజిక్ మీద రోజుకి ఎంతసేపు పెడతారు సార్? లైక్ వాట్ ఈస్ ద టైం డ్యూరేషన్ యూ అలాట్ ఫర్ మ్యూజిక్ అండ్ ఆల్? అండ్ యాక్చువల్లీ అడగండి, సారీ. యా, అండ్ లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీకు ఓకే ఐ షుడ్ లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో రాయాలి కంపోజ్ చేయాలని ఈ థాట్స్ వస్తాయి సార్? బికాస్ చాలా సిచ్యువేషన్స్ లో మనకి మైండ్ చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది, అండ్ కొన్ని సిచ్యువేషన్ జస్ట్ టక్ మన క్యాచ్ చేస్తుంది, లైక్ ఆ మూమెంట్ లోనే క్రియేటివిటీ బయటకు వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే యూజువల్గా ఏంటి అంటే మనకు అంటే ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయి అంటే, ఇందాక డెడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కి పలానా టైంకి, ఇప్పుడు నేను చేసిన ప్రస్తుతం రైటర్ 9 కూర్చున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు దుబాయ్కి వెళ్తున్నారు, నెక్స్ట్ వీక్ సాంగ్ షూట్ ఉంది, అన్ని సెట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను రాయించి పాడించి అది చేయించాలన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు సరే నా మైండ్ బాగాలేదంటే కుదరదు కదా. సో మెంటల్ గా నువ్వు ఇంకా ఇందాక అదే అన్నట్టు, నా అడ్వాంటేజ్ ఏంటిదంటే, నీకు ఎంత ప్రళయం రాని బయట అక్కడ నుంచి నేను వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా నా వర్క్ నేను చేసుకుంటే, అంటే ఆ మూడ్లోకి వెళ్ళగలుగుతాను నేను. సో ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మెయిన్ గా అంటే అడాప్ట్ చేసుకోవాలంటే నువ్వు అంటే ఇప్పుడు ఇంట్లో అదైంది ఇదైంది లేకపోతే గొడవలైంది అది ఇది అని చెప్పి నువ్వు దాని మీద వర్క్ మీద లేకపోతే మూవీ మీద చూపిస్తే నీకు అది లైఫ్ కదా అది. సో నీకు అది ఇంపార్టెంట్, నీకు అది చాలా నీకు అది వాల్యూ, నువ్వు చూస్ చేసుకున్న ఫీల్డ్ ఇది, నువ్వు కావాలని ఇందులోకి వచ్చినావు.
నువ్వు నువ్వు వేరే దానికోసం దీన్ని ప్రియారిటీ తగ్గిస్తున్నావు అంటే నువ్వు దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని నాకు నేను అనుకుంటా. అట్లా అంటే అన్ని ఇంపార్టెంటే, బట్ సిల్లీ రీజన్స్ కి మనం మైండ్ ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుని వర్క్ మీద ఫోకస్ చేయడమే. లేదు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. లేకపోతే ఇంతమంది చూస్తున్నామంటే చాలా మంది ఫేడ్ అవుట్ అయిన వాళ్ళని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని వేరే అదైందని ఇదైందని చాలా మంది డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి, లేకపోతే ఫుల్ బూజ్ చేసి, సో ఎంత చూస్తున్నాం కదా. సో అట్లా ఏది ఉన్నా కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ మ్యూజిక్ ఇవ్వాలంతే. టైం అంటారా, ఈ మధ్య నేను యాక్చువల్లీ చాలా ఎక్కువ ఒప్పుకోవట్లేదు ప్రాజెక్ట్స్. లాస్ట్ 1 year నుంచి నేను చాలా తగ్గించా ఫ్రీక్వెన్సీ. ఇదివరకు ఏది ఉంటది అంటే నాకు తెలిసిన వాళ్ళే రిక్వెస్ట్ చేసేది, ఓకే చేసేది, నా పేరు వేయకండి అది అని చెప్పేది అనమాట, హెల్ప్ లా చేసేది. ఇక నుంచి అది కూడా తగ్గించాను. అంటే ఎందుకు తగ్గించా అంటే కొంచెం స్పేస్ అవసరం బేసిక్. అంటే లాస్ట్ ఒక 5 years కంటిన్యూస్ గా కొడుతూనే చేస్తూనే ఉన్నాము. అయిపోయింది ఓకే అంటే అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా దానికోసమా, లేదంటే పేరు రావాలన్నా, లేకపోతే అదా ఇదా ఇంకోటన్నా. సో ఇప్పుడు ప్రైవేట్ షార్ట్ ఫిల్మ్స్ లో చూస్తే నాకు అంటే నేమ్స్ నామినేషన్ అవార్డ్స్ వచ్చినా అయిపోయింది. అండ్ ఇటు దీని పరంగా చూస్తే ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ అవి చూస్తే V6 బతుకమ్మ సాంగ్ చేసినాము. ఆల్మోస్ట్ జగన్ ఇప్పుడు నవరత్నాలు అన్ని ప్రాజెక్ట్స్ మనమే చేస్తున్నాం నవరత్నాలు. ఇది ఇప్పుడు సో ఇది అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంక అన్ని చేసినాం కాబట్టి సెలెక్టివ్ గా మనకు నచ్చిన పాట, మనకు నచ్చిన ప్రాజెక్ట్ నే చేద్దాము, మనకు నచ్చిన వాళ్ళతోనే వర్క్ చేద్దాము, కొంచెం టైం తీసుకుందాము. అంటే కొంచెం ఓకే అంటే మనీ పరంగా అది కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పర్లేదు, కొంచెం టైం తీసుకుని స్పేస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీక్లీ ఒక రోజు కావాలని నేను రెస్ట్ తీసుకుంటున్నా, అంటే బయటకు వెళ్తున్నా, ఊరికి అట్లా సరదాగా వెళ్తున్నా, నెలకు ఒక 3-4 రోజులు ఊరికి ఇంటికి వెళ్ళి వస్తున్నా. సో అట్లా కొంచెం ఇప్పుడైతే చాలా తగ్గించాను నేను. అది అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ మధ్య కొంచెం చాలా కూల్గా. ఇప్పుడు జట్టి కూడా అప్పుడు అట్లా చేసింది అనమాట. జట్టి చేసినప్పుడు వేరేది కూడా ఏం ఒప్పుకోలేదు, ఓన్లీ జట్టి చేసుకున్నాం. ఒక 2-3 months లో ఫినిష్ చేసుకొని అన్ని ఎవ్రీథింగ్ ఫినిష్ చేసుకొని. వావ్ సార్, బికాస్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే ఉరుకులు పరుగులు ఇక అది ఉండొద్దు అని అర్థమైంది. 5 years ఉరికిన మస్తు అలసట వచ్చింది. ఇక చాలా ఇంక ఇప్పుడు ప్రశాంతంగా అంటే ఇంకా నేను నేర్చుకుంటున్నా కొంచెం. నేను వేరే సౌండింగ్ అది నేర్చుకుంటున్నా US లో వేరే ఆన్లైన్ లో. సో కొంచెం చాలా సెలెక్టివ్ గా చేసిన. ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఎంత 1, 2, 3 సినిమాలు మాత్రమే, అంటే ఇప్పుడు నా చేతులు జట్టి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి అంతే. ఇంకా వేరే కొంచెం అటు ఇటు ఉన్నా, లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు అంటే అయితే డబ్బులు రావాలి, లేకపోతే పేరు అన్న రావాలి కదా, యూజువల్ గా మన కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో ఇదివరకు ఎట్లా ఉండేది అంటే మనకు ఒక వర్క్ చేతిలో ఉండాలి ఎప్పటికీ, సో దట్ మనం కొంచెం రన్నింగ్ లో ఉంటాము అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ సార్ మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ సింగర్ కానీ, అండ్ వాట్స్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్? అంటే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్స్పైర్ చేయడం కానీ, ఆ సింగర్ అంటే మీకు ఇష్టం కానీ. సో అంటే పలానా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పలేను కానీ ఇప్పుడు ఒక్కొక్కరు చేసిన దాంట్లో కొన్ని పాటలు ఇష్టం. నాకు ఇమ్మాన్ గారు చాలా ఇష్టం, అంటే మెలోడీ చాలా గ్రాండియర్ ఉంటాయి అరేంజ్మెంట్. ఇమ్మాన్ చాలా ఇష్టము. చిన్నప్పుడు అయితే నాకు తెలియకుండా నేను కొన్ని పాటలు పాడుకుండే, అవన్నీ కేవి మహాదేవన్ గారు ఏం తెలిసింది తర్వాత, ఓకే అంటే ఆ పాటలు నేను బాగా ఇష్టపడుతున్నా అని చెప్పి. తర్వాత కీరవాణి గారి కొన్ని ఇష్టం, మంచి మెలోడీస్ అవి చాలా ఇష్టం కీరవాణి గారివి. అంటే ఒకప్పుడు చాలా బాగుండే కదా, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ము అంటే పాడుతుంటే ఒక లోకంలోకి వెళ్ళంటే. ఇప్పుడు ఈ గజిబిజి ఇది ఏమో వస్తున్నాయి, లొల్లున్నాయి పాటలు కానీ మస్తుండే. ఆ 90s చాలా బాగుండేది, రెహమాన్ పాటలు కానీ. అందుకే పాటలు తెలుసు నాకు, వాళ్ళు కంపోజర్స్ ఎవరు. తర్వాత నాకు చూస్తే ఓకే ఈ పాట ఇష్టం, వీళ్ళు అని చెప్పి ఉండే. సో అంటే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా ఒక 10 పాటలు ఒకరు చేస్తే అందులో మనకు 2-3 మనకు కనెక్ట్ అవుతాయి, ఇంకో 2-3 మీకు కనెక్ట్ అవుతాయి. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఏదైనా మీకు ఒక పర్సన్ మీద కానీ, ఒకరు చేసే పని మీద కానీ ఇష్టం ఉంది అంటే మీరు చిన్నప్పటి నుంచి దానికి సంబంధించిన వాతావరణంలో పెరిగితే మీకు అది ఇష్టం ఉంటుంది. నాకు మోర్ ఈ మెలోడీస్ ఇవి బాగా ఇష్టం అనమాట. సో ఇంకొకటి అట్లా ఇష్టం. అంటే నేను ఎల్ఎంఏ ఐడియా ఉందా మీకు? లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఓయూలో టీచ్ చేస్తారు కదా. ఎక్కడ సార్? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎల్ఎంఏ. నేను బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో నేను ఎల్ఎంఏకి వెళ్ళా. అప్పుడు అక్కడ హేమచంద్ర, శ్రీరామ్. అవును సార్, అవునవును. మొన్న అదేంటది సరిగమప ఫైనల్ లో కూడా ఆయన్ని తీసుకొచ్చి సన్మానం చేశారు. సో అవును సార్. గీతా మాదిరి అంతా అక్కడే సింగర్స్ అనమాట. సో నేను అప్పుడు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి అక్కడే నేర్చుకుంటున్నారు, 6th 7th క్లాస్ నుండి. నేను వెళ్ళినప్పుడు 15 years లోపు వాళ్ళకి అక్కడ అలో అనమాట. సో నేను పేరెంట్ లాగా వెళ్ళి నేర్చుకునేది అక్కడ. సో అంటే అనిపించింది అంటే వాళ్ళు అప్పుడప్పుడే సినిమాలో పాడుతున్నారు.
సో వాళ్ళందరూ టీవీలో కూడా చూసినాము, ఇంత పెద్ద సింగర్స్ అది అప్పుడు నేర్చుకుని అది ఇది. సో తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ నాకు ప్లేబ్యాక్ పాడడము. అంటే చాలా లైఫ్ అనేది అంటే ఒక చాలా అంటే చిన్నది ఒక రౌండ్ ఇట్లా తిరుగుతుందేమో అనిపిస్తది. జస్ట్ వాళ్ళని అక్కడ చూసి అది చేసా, నెక్స్ట్ కట్ చేసి జస్ట్ 2 ఇయర్స్ లో అందరి చేత పాడిచ్చా. అక్కడ కూర్చుని అందరి చేత పాడిచ్చా నేను పాటలు. అంటే అనుకోకుండా. ఇంకా పెద్ద జోక్ ఏంటి అంటే మీరు అంటే ఇది ఇట్లా కూడా జరుగుతుందా లైఫ్ అంటారు. అక్కడికి ఎల్ఎంఏకి వెళ్తున్నప్పుడు ఏదైనా డివైస్ తీసుకెళ్ళాలన్నమాట. అక్కడ సాంగ్స్ రికార్డ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి వాళ్ళకి నెక్స్ట్ వీక్ మళ్ళీ అప్పచెప్పాలన్నమాట. సో నాకు తెలియక నేనేం డివైస్ తెచ్చుకోలేదు. తెచ్చుకోకపోతే అయిపోయింది. ఇంకా సరే ఇంక చూద్దాం నెక్స్ట్ వీక్ అనుకున్నా. నెక్స్ట్ వీక్ వచ్చినాక మీకు శివం రోడ్ ఐడియా ఉంటే ఇక్కడ ఓయూ దగ్గర. సో శివం రోడ్ దగ్గర నేను అక్కడ నిల్చుంటే నాకు ఐపాడ్ చిన్న ఐపాడ్ దొరికింది. నేను అది ఎవరికైనా ఇద్దామని చెప్పి 2 గంటలు అక్కడే ఉన్నా. ఎవరు వస్తలేరు జనాలు. అందరిని అడుగుతున్నా మీద ఎవరికి అంటున్నారు. ఐపాడ్ అది చిన్న ట్రాన్స్ ఒకటి ఉండే అనమాట. అదే సార్ ఉంటే అది వెళ్తున్నా నేను. అది ఎవ్వరు నాది కాదు అంటున్నారు. నేను తీసుకోవాలి ఎవరికి నాకు అర్థం అవ్వట్లేదు. సో తర్వాత దానికి ఇయర్ ఫోన్స్ అన్ని ప్రాపర్ ఉన్నది. దాని నాకు ఇష్టమైన పాటలు అన్ని ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఏవైతే పాటలు వినేదో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కిరవాణి అన్ని పాటలు అందులోనే వరుస పెట్టున్నాయి. అది వేరే నేను మళ్ళీ ఎల్ఎంఎకి తీసుకెళ్ళి అందరేమో నార్మల్ వాక్మెన్ లో రికార్డ్ చేసుకుని ఇందులో రికార్డ్ చేసుకునేది. ఎవరు నువ్వు లేదన్నా లాస్ట్ అంటే వచ్చింది. చాలా మిరాకిల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి అంటే నేను యూఎస్కి వెళ్ళే అది కానీ యూఎస్ లో వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఉండే అరే ఫ్లైట్ వస్తుంది చప్పట్లు కొట్టి అరే మనం ఫ్లైట్ ఎక్కుడైంది ఇదేంది అంతా ఇదంతా చాలా గమ్మత్ ఉంటది లైఫ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే మా డాడ్ అనేటోడు అనమాట, సుశీలమ్మ పెద్ద సింగర్ అసలు మస్తు ఆమె అసలు అది ఇది అనేటోడు. తర్వాత నేను రికార్డింగ్ చేసి సుశీలమ్మ ఫోటో పంపిస్తే రికార్డింగ్ చేసి రావడం. సో అది అంటే ఎందులో దొరుకుతుంది ఈ ఆనందం అంటే ఏ జాబ్ చేసినా దొరకదు కదా. అంటే నీకు ఇష్టమైన నీ ప్యాషన్ నీ ప్రొఫెషన్ అయి నువ్వు అందులో ఎన్ని కష్టాలన్నా నీకు ఏర్పడవు. ఇందాక టైం కూడా పెద్ద కన్సిడర్ చేయం. ఇప్పుడు మొన్న నేనంటే ఊరికి వెళ్ళొచ్చా. నాకు ఆ వచ్చిన రోజే ఏబిఎన్ వాళ్ళకి బతుకమ్మ సంగడి ఉంటే ఇంకా వాళ్ళ జగన్ వద్ద ప్రాజెక్ట్ ఏం చేసిన సినిమా ఆర్ఆర్ బిట్స్ పెండింగ్ ఉంటే అన్ని బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ 10కి కూర్చుంటే నైట్ 11:30 అయింది. అంటే ఏర్పడలేదు టైం కూడా. అంటే అప్పుడప్పుడు అవుతుంది ఇంకా జరుగుతుంది. సో మనకు అడ్వాంటేజ్ అంటే టైము దేంతో నేను మనకి ఇష్టమైన పని చేసుకుంటూ వెళ్ళడం అంతే. మా కాలేజ్ లో ఒక స్టూడియో ఉండేది సార్. సో నా ఫ్రెండ్స్ జనరల్ గా కొంతమంది ఆ స్టూడియోలో ఉండే వాళ్ళు ఎవరైతే మ్యాక్ని టచ్ చేయడానికి అలో చేస్తుంటారు కొంత 2-3 పిల్లల్ని. సో వాళ్ళ లోపలికి వెళ్తారు పొద్దున 9కి అలా వెళ్తారు. మొత్తం బయట అంతా చీకటిగా ఉంటుంది. బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సన్ సెట్ అయిపోయి ఉంటుంది సార్. వాళ్ళకి ఇష్టం అదే అంటారు కదా, ఇష్టం అన్నది ఏంటిది అంటే నీకు గంటలు నిమిషాలు అవుతుంది, ఇష్టం లేనిది నిమిషాలు గంటలు అవుతుంది. మన ప్రేమ పాటలలో ఉంటాయి, నువ్వు పక్కన ఉంటే యుగాలు క్షణాలు అయితే లవ్ ప్యాషన్. మా స్టూడెంట్స్ కదా క్లాసుల్లో అవుతుంది సార్. బ్రేక్లు ఏమో చాలా తొందరగా అయిపోతాయి, క్లాసులు ఏమో గడియారం వైపు చూస్తూ ఉంటాం. నేను కూడా అది ఆఫీస్ నుంచి వచ్చాం కదా. So true, sir. So here comes my next question. ఇండస్ట్రీలోకి రావటం అంటే ఇట్స్ ఎలాగో అలా కష్టపడి రావచ్చు, బట్ అందులో నిలవాలి అంటే సెట్టింగ్ అవర్ ఓన్ ట్రెండ్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో డిఫికల్ట్. అండ్ ఈ మధ్య కాలంలో వీఆర్ జస్ట్ సీయింగ్ సో మెనీ యంగ్ టాలెంట్స్ లైక్ యూ మీలాగా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ ఈ యంగ్ టాలెంట్స్ వీళ్ళందరూ మీకు కాంపిటీషన్ అవుతారు అనుకుంటున్నారా? అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ ఓన్ ట్రెండ్ ని ఎలా సెట్ చేయాలనుకుంటున్నారు? దెర్ ఇస్ కాంపిటీషన్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అండి. అంటే మీరు కాంపిటీషన్ లేనిది ఏది ఉంది, అన్ని కాంపిటీషన్. అంటే మీకు ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి మీకు తెలుస్తుంది బేసిక్ గా. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ తీసుకున్న కాంపిటీషన్ ఉంది కదా, దాని దగ్గర ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక 5 హీరోలు ఉండే, సంవత్సరానికి ఒక 20 సినిమాలు వచ్చేది. 5 కాస్త 50 మంది హీరో లైన్లు, సంవత్సరానికి 100 సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ లైన్లు, సంవత్సరానికి 400 సినిమాలు వస్తున్నాయి, ఓటీటీస్ వస్తున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, సీరియల్స్ చేసేవాళ్ళు సీరియల్స్ చేస్తున్నారు, సినిమాలు చేసేవాళ్ళు సినిమాలు చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఇట్లా ఆపర్చునిటీస్ అన్ని ఇట్లా అయినాయి అనమాట. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఇందులో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు అంటే ఈక్వల్ టాలెంట్ ఉన్న 2 పర్సన్స్ ఉంటే, కొంచెం వాడికి తెలిసిన పరిచయాలు అది ఇది ఉంటే వెంటనే ఒక 2-3 years లో పెద్ద సినిమాలకు వచ్చేస్తుంది. సో దాన్ని నిలబెట్టుకుంటాడా లేదని తర్వాత విషయం అది. బట్ ఇక్కడ నువ్వు నెట్వర్క్ పిఆర్ అది నెట్వర్క్
ప్రాపర్ లేకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అంటే నీ పాటలే నిన్ను తీసుకెళ్ళాలి అక్కడికి, అంటే వేరే మనుషులు తీసుకెళ్ళలేరు అనమాట. సో నెట్వర్క్ ఉంటే నువ్వు తొందరగా, అంటే నీకు టాలెంట్ ఉండి నెట్వర్క్ ఉంటే ఇంకా నువ్వు సూపర్ అన్నట్టు. ఇంకా సో ఇప్పుడు మేము ఏంటంటే నాకు అంటే నెట్వర్క్ ఇది ఏం లేదు, అంటే నాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. సో నేను చిన్న షార్ట్ ఫిల్మ్ పాటలు అవి చేసి ఒక్కొక్క స్టెప్ అట్లా మెల్లమెల్ల అంటే నాకు మేబీ అనిపిస్తుంది, అంటే ఒక్కరు ఎవరైనా నేను వెళ్ళాల్సిందేమో ప్రొడ్యూసర్ దగ్గరికి, డైరెక్టర్ దగ్గర కొంచెం వెళ్ళి వినిపిస్తే తొందరగా అయ్యేదేమో అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అంటే మొన్న మారుతి గారు కాల్ చేశారు, కలర్ ఫుడ్ సాయి రాజేష్ గారు కాల్ చేశారు, ఇదంతా అసలు చాలా బాగా చేస్తున్నారు, మెరిసే చూసారట అమెజాన్ లో వాళ్ళు. సో చాలా బాగుంది సినిమా, పాటలు అసలు ఎంత బాగా ఇచ్చారు అంత చిన్న సినిమాకి, అంటే చిన్న పెద్దది ఏముంది సార్, సినిమానే కదా. సో అట్లా అంటే టైం వస్తుంది. అంటే నేనేమనుకుంటా అంటే సరే మనం ఒకటేసారి అంత పెద్దది రీచ్ అయినాక మళ్ళీ ఏం చేయాలో మనకు కూడా అర్థం కాదు కదా. సో ఈ జర్నీ బాగుంది కదా, మెల్లమెల్లగా వెళ్తున్నాము, నేర్చుకుంటున్నాము, చాలా డిఫరెంట్ వ్యక్తుల్ని కలుస్తున్నాము. సో స్కోప్ పెరుగుతుంది కదా, అన్నిటికీ నేర్చుకోవడానికి టైం దొరుకుతుంది. సో ఇంకా నిలబెట్టుకోవాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఏ ఫీల్డ్ అయినా కూడా. అండ్ సొసైటీలో ఉన్న ట్రెండ్ బట్టి కొంచెం మీరు చూసుకోవాలంతే. అంటే ఇప్పటికీ అది ఓల్డ్ బిట్స్ కొడతా లేకపోతే ఓల్డ్ అవే చేస్తా అంటే కుదరదు ఇంకా. సో ప్రాపర్ చేసుకోవాలి. అండ్ ఏదైనా కూడా నేను బిలీవ్ చేసింటే ఏదైనా మెలోడీకి ఎక్కువ రోజు నిలబడి, ఉప్పెన ఎందుకు అంటే చాలా మెలోడీ ఉంటుంది కదా, ఉప్పెన మూవీలో సాంగ్స్ అన్నిట్లలో మీరు కవాలి తీసుకున్నా కూడా అందులో మెలోడీ ఉంటుంది. సో మెలోడీ ఎక్కువ నిలబడుతుంది. మోర్ ఓవర్ దీని అన్నిటికన్నా కూడా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ వింటర్ ఓకే, అప్పటివరకు సినిమా నిలబడుతుంది కానీ బట్ మెలోడీ ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు రెహమాన్ది ఇప్పుడు ఏది తీసుకున్నాడు, ఇప్పుడు ఎంత ఫాస్ట్ బీట్ అయినా అందులో మెలోడీ ఉంటుంది కదా. సో ఇంకా మనది మనం ఇంకా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలంతే. ఇంకా అంటే చూసుకోవాలంటే బయట పాటలు వినాలి, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లా చేస్తున్నారు, వేరే స్టేట్స్ లో ఎట్లా నడుస్తుంది, ఇంకా మనం ఏం చేయొచ్చు, కొత్త సౌండింగ్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు. అంటే ఒకటే అండి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పెద్ద సౌండింగ్ కావాలి, ఏదో కావాలి అని చెప్పి ట్యూన్ లైట్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ట్యూన్ లైట్ తీసుకోవద్దు, ట్యూనే ప్రాణం. ట్యూన్ మంచిగా ఉన్నప్పుడు నీకు అన్ని సెట్ అవుతుంది, దానికి కొంచెం ఫోకస్ చేస్తే ఎవరైనా నీకు ట్యూనే, నీకంటే ఇక్కడ బేసిక్ సోలే లేనప్పుడు నువ్వు బాడీ ఏదన్నా వేస్ట్ కదా. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మీ వాయిస్ సార్ ఇప్పుడు మనం ఒక పిక్ స్క్రీన్ షేర్ చేస్తాం. సో ఆ పిక్ వెనక మీ స్టోరీ చెప్పాలి. వెనక మీది వెనక బతుకమ్మ ఫెస్టివల్ స్టోరీ దీని వెనక చాలా బాగుంది పిక్. సరే ఓకే. ఏంటిదంటే యాక్చువల్లీ బతుకమ్మ ఇంట్లో వస్తున్నారు, మా వెనకాల ఒకరు అంటే మా ఊర్లో చాలా బతుకమ్మలు వస్తాయి అనమాట. ఒక 1000 మంది అంటే 2500 మెంబర్స్ మా ఊర్లో, ఒక మినిమం 700 బతుకమ్మలు వస్తాయి. సో అందులో వెనకాల ఎవరో తీసుకొస్తున్నారు అనమాట, లేడీ తీసుకొస్తుంటే ఏం మోస్తావు నేను మోస్తా అని చెప్పి అది తీసుకుంటే మా తమ్ముడు ఫోటో వేసిండు అనమాట దాన్ని. అట్లా. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. చాలా హ్యాపీ గా ఉంది. యా సార్, పిక్ మాత్రం చాలా బాగుంది సార్, చాలా బికాస్ ఇట్స్ క్వైట్ రిలేటబుల్. ఎందుకంటే ఇప్పుడు కూడా బతుకమ్మ ఫెస్టివల్ మనకు అవుతుంది ఇక్కడ హైదరాబాద్ లో కాబట్టి. సో ఇట్ వాస్ క్వైట్ ఆసమ్ టు సీ యూ లైక్ దట్. ఈసారి వెళ్ళలేదు నేను, యాక్చువల్లీ చూడాలి, కుదిరితే ఇంకా వెళ్తాంటే లాస్ట్ చూడాలి. యా సార్, సో మై లాస్ట్ క్వశ్చన్ ఇస్, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? లైక్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ ఇన్ కమింగ్ అప్ ఇయర్స్? అంటే ఆబ్వియస్ గా కొంచెం దీంట్లోనే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎవరికైనా ఉంటది మనం ఉన్న ఫీల్డ్ లో. అది ఓకే, అది కామన్, అది నేను కోరుకోవడంలో అది ఓకే. అంటే నాకేంటంటే నేను కొంతమంది పిల్లల్ని కొంచెం చదివిస్తున్నాను అనమాట. అంటే KKCT నా పేరు మీద ఒకటి ట్రస్ట్ కూడా స్టార్ట్ చేశాను ఒక 1.5 year బ్యాక్. సో కోవిడ్ వరకు కూడా చేయగలిగాను. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కొంచెం నేను వెరీ సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తే వరకు కొంచెం నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అనమాట. సో నాకు ఏంటంటే ఫస్ట్ నాకు ఫుల్ పేరు వచ్చి ఫుల్ పాపులర్ అయ్యి మస్తు డబ్బులు వస్తే సో దాన్ని బాగా డెవలప్ చేద్దామని ఉంది. అంటే ఎందుకంటే లైఫ్ లో ఏంటి అంటే అంటే ఎట్లా ఉంటుందంటే ఫైనల్ గా రేపు ఒక 60-70 ఏళ్ళు వచ్చినాక నీ పిల్లలు నీకు చేస్తారో లేదో తెలియదు. అంటే అఫ్కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు, ఉంటాయి రిలేషన్స్ అవి ఆగుంటాయి. సో అంటే ఎవరు నీకు ఉంటారో తెలియదు కానీ బట్ నీ ద్వారా లబ్ధి పొంది అంటే ఒకరు అంటే ప్రాపర్. అరే ఇప్పుడు లెట్స్ నేను చెప్పాలంటే నేను మా అక్క స్కూలింగ్ APRS లో చేసింది. AP రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉండే అనమాట, మీకు తెలిసి ఉంటాయి కదా, తెలంగాణ అన్నిట్లో ఉంటాయి. సో అప్పుడు దానికి
మంచి మార్కులు వచ్చినాయి. 10th లో 556 560 వచ్చినాయి. అప్పుడు టాపర్ ఉండే. వచ్చినప్పుడు అది అయిపోయినాక తనకి కొంచెం ఈ అన్ని కాలేజెస్ వాళ్ళు మేము 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, మా కాలేజీలో జాయిన్ అవ్వండి అన్నారు. తర్వాత మేము డాడీ ఉండి అప్పుడు దాకా బాగా కష్టపడ్డది కదా, చైతన్యలో ఇద్దాం, కార్పొరేట్ బాగుంటుంది, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, ఫుడ్ అదంతా అని వేసినాక తర్వాత అప్పుడు అది అయిపోయినాక తర్వాత తనకి బీటెక్ కిట్స్ లో వచ్చినప్పుడు అప్పుడు ఫైనాన్షియల్ కొంచెం ఫీజు కట్టాలన్నమాట. అప్పుడు కొంచెం అంత తనకి మంచి ర్యాంక్ వచ్చింది, బట్ ఈ డబ్బుల దగ్గర వెనక్కి పోతుంది, ఇది ఇట్లా ఉండొద్దు అని చెప్పి ఇంకా నేను స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయని ట్రై చేశాను. మాది ఓసీ బేసిక్ గా. సో చేస్తే అప్పుడు స్కాలర్షిప్స్ కూడా ఏం లేవు ఎక్కువ. సో అప్పుడు ఏదో వరంగల్లో తెలిసిన ఏదో అప్లై చేస్తే 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ. అప్పుడు వచ్చిందనమాట. సో ఇప్పుడు తను దాంతోనే ఆ స్కాలర్షిప్ తీసుకొని ఫస్ట్ ఇయర్ కట్టి చదివి ఇప్పుడు తను మంచి జేపీ మోర్గాన్ లో చేస్తుంది. అంటే మనకు ఒక చిన్న హెల్పే అది. అంటే అప్పుడు లిటరల్ గా చెప్పాలంటే 10,000 15,000 ఉండొచ్చు నాకు తెలిసి. అటు నీకు ఒక జీవితం కదా, అంటే జీవితం, నీ పిల్లలు ఒక తరం, నీ నెక్స్ట్ తరం, నీ ముందు తరం అన్ని బాగుపడి ఇప్పుడు నేను సెట్ అయితే నా ఫ్యామిలీ అండ్ నా నెక్స్ట్ పుట్టే పిల్ల వాళ్ళు అంతే. సో అందుకే ఏంటంటే కొంచెం మనం ఎవరికైనా సర్వీస్ లా అట్లా చేసినాం అనుకోండి, అది ఎప్పటికీ నిలుస్తుంది. అది రేపు మనం మీరు ఊహించుకోండి, ఒక 60-70 years లో ఉన్నప్పుడు మనం ఎప్పుడో సాయి చేసి వాడేవాడు కలెక్టర్ అయ్యో లేకపోతే పోలీస్ ఆఫీసర్ అయ్యో, అరే మీరు ఆ టైంలో అట్లా చేసిండ్రు మేము వచ్చినాం, అది ఎంత తృప్తినిస్తుంది మనకి. సరే అరే మీరు అప్పుడు పాట కంపోజ్ చేసిన అది మేము ఇప్పటికీ వింటున్నాము అనేది ఎంత తృప్తినిస్తుంది, ఇది కూడా అంతే తృప్తినిస్తుంది కదా. అంటే నాకు ఇది ఇంకెక్కువ తృప్తినిస్తుంది. ఇప్పుడు మనం సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు మీరు అప్పుడు పాడారు కదండి, అది మాకు ఇంకా మా పిల్లలు వింటున్నారు, అది అట్లా అంటే మనం అప్పుడు అట్లా అది ఎంత ఉంటుందో, బట్ మనం చేసింది అది కూడా బాగుంటుంది కదా. సో అందుకే ఏంటంటే మోర్ ఈ ఎక్కువ చేయకుండా నేను కూడా ఏంటంటే కొంచెం వీలైనంత వరకు అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో లైఫ్ లో కూడా నాకు బాగా నేను అంటే మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, పెద్ద సినిమాలు అంటే మంచి సినిమాలు చేయాలి, సో కొంచెం పేరు వచ్చే అట్లా రావాలి అని చెప్పుంటే. సో ఇప్పటికీ దేవుడి దేవాలి ఏంటంటే కొంచెం ఒక్కొక్క స్టెప్ అంటే వెంటనే ఎక్కకుండా కొంచెం ఒక స్థాయికి వచ్చినాము. సో ఇంకొంచెం వెళ్ళి అట్లా ఉంది అనమాట. సార్ రియలీ గ్రేట్ కాజ్ సార్. మీరు చాలా దూరంగా ఆలోచించి చాలా మంచి కాజ్ కోసం వర్క్ చేస్తున్నారు సార్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ వి హోప్ యూ అచీవ్ a great success ahead. Guys, this is how we close this interview, which is very, very memorable and mesmerizing for us all. Because indirectly or directly, Sir has taught so many lessons to us, which I think will stay on uh, long with us in our lives, guiding us in many situations. అండ్ యా ఎగ్జాక్ట్లీ, ఆయన మాటల్లోనే మనం ఎన్ని లెసన్స్ తీసుకోవచ్చో ఈరోజు ఇంటర్వ్యూ చూసాక మీకే ఆటోమేటిక్ గా అది అర్థమైపోతుంది. సో వి గైస్ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. సో మేము చాలా నేర్చుకున్నాం, ఎంజాయ్ చేసాం. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి వి గాట్ ఆల్ ది రీజన్స్. సో ఇంకా అసలు మీరు చూసి అలానే ఇన్స్పైర్ అవుతారని అనుకుంటూ జస్ట్ చెక్ ఆల్ హిస్ సాంగ్స్, ఆల్ హిస్ వర్క్. సో మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి, మీ వ్యూస్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి, అండ్ లైక్ our video, share our video, and keep showing your love, support our page. So until then, let's meet on next Friday, and bye bye.